పాలముంచిన అలాగే అలాగే వారి అయ్యా థ్యాంక్స్ చెప్పండి. చాలా 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 అందరికీ పండగ చేశారండి మీరు. పండగ జన్మలో ఉన్నంత వరకు ఆ ట్రస్ట్ అలా వెళ్తుంటుంది మంత్లీ ఆ ట్రస్ట్ పేరు మీద కళాసుధా తరఫున ఫస్ట్ ప్రతి ఒక్కరికి ప్రతి సింగర్కి వారు చెప్పిన వారికి ఇంక నుంచి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ ట్రస్ట్ పేరు మీద అది ₹1,00,000 ట్రస్ట్, ₹1,00,000 ఇస్తూ ఉండేవారు వారు. అదే 1,00,000 ట్రస్ట్. ఆ ట్రస్ట్లో నుంచి తీసుకొని ప్రతి ఒక్కరికి అలా 50 లక్షలని 50 మందికి ఇస్తూ ఉంటాము. దానికి ఓకేనా? ఓకే అండి. ఇదంతా ప్రజల కోసం, అంతకంటే పాడేవాళ్ళు వాయించేవాళ్ళు తబలాయిస్టుల వాళ్ళ కోసం. లక్ష ఇవ్వడం అంటే వారే 2 లక్షలు ఇదే వేదిక మీద లతా మంగేష్కర్ అవార్డు ఇచ్చినప్పుడు అప్పుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చున్నారు. వారికి డైరెక్ట్గా వస్తూ చెక్కు రెడీ చేసుకొని చెక్కు వారి చేతుల మీదుగా ఇచ్చి, అయ్యా ఇది లతా మంగేష్కర్ గారి ట్రస్టు, మోడీ గారు ఇప్పుడు దాన్ని ఆ ట్రస్ట్ని మెయింటైన్ చేస్తున్నారు, వారికి అందజేయండి. నేను ఎలా అందజేయాలో నాకు తెలియదు. వారి అవార్డుని మొట్టమొదటిసారి శ్రీ కళాసుధ వారు నాకు ఇచ్చారు. ఆ సందర్భంగా నేను 2 లక్షలు చెక్కు వారికి ఇస్తున్నాను, లతా మంగేష్కర్ గారి చెక్కు అన్నారు. అది ఏంట్రా ఇంత కష్టాల్లో ఉండి ఇలా చేసుకుంటూ అలా వారివ్వడం ఏంది అనుకున్నాను నేను, మన వేదిక మీదకి తీసుకొచ్చి. అది ఎక్కడికి పోదు. అది అలా కరెక్ట్గా ముచ్చటగా మూడోసారి ఈ రోజున జూపల్లి కృష్ణారావు గారు గొప్ప మనసుతోటి అది ఆపవద్దు, అలాగే ఇస్తూ ఉండండి నిరంతరంగా అంటూ ఈరోజు 50 లక్షలు వారు అనౌన్స్ చేయడం అనేది, అది కళాసుధ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీకి గోల్డెన్ జూబ్లీ లాగా 50 అనమాట, డబుల్ అనమాట. అది డబుల్ ధమాకా. ధమాకా అనే చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? శ్రీలీల. తను కూడా ఒక 2 మాటలు మాట్లాడుతుంది సుశీల గారి గురించి. నాకు ఆఖరిని మాధవపతి సత్యం గారిని చూపెట్టింది ఈ అబ్బాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాను. అలాంటిది మాధవపతి కుటుంబం వర్క్ మ్యూజిక్ కోసం ఆయన పాడిన ఏ పాట పాడారు? వివాహ భోజనంబు విన్నారా తమరు? ఒక్కసారి కాదు, వాళ్ళు పెద్ద సత్యం గారు పాడింది ఆ పాట. ఊపేసింది ఉలగం అంతా. చాలా అలాంటి ఎంతోమంది చిరిగిపోయిన కళాకారులు ఉన్నారండి. ఈరోజు మీరు నిజంగానండి దీర్ఘాయుష్మాన్ భవ అండి. ఈరోజు మీరు వస్తున్నారని మిమ్మల్ని కలవడానికి చూడడానికి వచ్చినాం. మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఒక అవకాశంగా అదృష్టంగా భావిస్తాం. చాలా సంతోషం అండి. ఇంతకంటే సంతోషం ప్రజలకి చేస్తున్నది. ఈవిడ స్టేట్ బ్యాంక్లో ట్రస్ట్ అంతా ఇక్కడ పెట్టాను. ఆవిడొచ్చి ప్రతి నెల చెక్కులు తీసుకెళ్ళి చెక్కులు సంతకం చేస్తే అలా పడిస్తారు. నిజంగా ధన్యవాదాలు. ఆవిడ స్టేట్ బ్యాంక్లో నా కోసమే ఆవిడని పెట్టాడు దేవుడు. స్టేట్ బ్యాంక్ జిఎం గారే మీ వెనకాల ఉన్నారు తెలుసా? వారి అభినందనలు. అయ్యా మీరు ఆవిడకి ఆశీర్వదించండి. తలపెట్టమ్మా, కొంచెం చెయ్యి ఆశీర్వాదం, తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించమ్మా. అసలు బ్యాంక్ పట్టుకున్నానా? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. భగవంతుడు అలా కలిగిస్తాడండి. మంచి వాళ్ళకి అలా కలిగిస్తాడు దేవుడు. అమ్మ బాపు బొమ్మ అవార్డు కావ్య కావ్య నువ్వు మీరు ఈ పదాలు చూసారా? అయ్యా కూర్చోండి అయ్యా, నిల్చొని ఉన్నారు అయ్యా. చాలా గాడ్ బ్లెస్ యూ. చాలా గొప్ప మనసుతోటి ఈరోజు అనుకోని యాదృచ్ఛికంగా జరిగిందండి. అదే ఒక మంచి మనసుతోటి ఒక యజ్ఞంలాగా, ఇందాక అన్నాను, ఒక యజ్ఞంలాగా శివుడు నా చేత ఈ కళారాధన చేయిస్తున్నారు అని. సో ఆయనే ఇక్కడ మీలో ఉన్నారండి. మీరు అనుకుంటారు కానీ ఇక్కడ ఎవరో కాదు, మా నాన్నగారు శివరాత్రి రోజు పుట్టారు. సో వారు ఇప్పుడు లేరు. నాకు తెలిసి ఆ శివుడు మా నాన్నగారు ఆత్మగా ఇక్కడికి వచ్చి నా చేత చేస్తున్నారు. లేకపోతే ఒక మామూలు సాదాసీదా బడుగు జీవిని కరెక్టే చెప్పాలంటే ఏమి అనుకుంటే అది జరుగుతుంది, ఏమి చేస్తే ఏమి చేయాలనుకుంటే అది దేవుడే వెనకుండి జరుపుతున్నాడు అనుకుంటున్నాను. ఇది మాత్రం నిజంగా ఈ జన్మ వచ్చే జన్మకు పెట్టుబడిగా భావిస్తూ బతుకుతున్న బడుగు జీవిని. నమస్తే. ఇది మీ అందరి సహాయ సహకారాలు,
మన సభ్యుల దీవెనలతో ఈ 25 ఏళ్ల ఉత్సవాన్ని 25 సంవత్సరాలు నిండుకొని ఈరోజు ఇలా అవార్డ్స్ ఇవ్వడం అనేది రియల్ పూర్వజన్మ సుకృతం అంటారు. లేకపోతే ఇటువంటి మహిమాన్వితుల కరస్పర్శ పాదస్పర్శ కలవడం అనేది ఈ వేదిక మీద అనేది ఇది పూర్వజన్మ సుకృతం కాకపోతే ఏమవుతుంది? ఏ తెలుగు అసోసియేషన్స్ ఇక్కడ చేస్తున్నారు, గమనిస్తున్నారా లేదో తెలియదు. ఇప్పటికీ దాదాపు ఇక్కడ ఇదే వేదిక మీద 30-40 ఫంక్షన్లు చేస్తున్నాను. అది ఇదేంటో తెలియదు. అప్పుడు బిగినింగ్లో 25,000 ఉండేది రెంట్, ఇప్పుడు 2.5 lakh చేశారు. అంటే నిమిషానికి 1000 రూపాయలు ఇక్కడ రెంట్. అది సో అందువల్ల అందరూ దూరం అయ్యారు ఈ వేదికకి. నేను మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా అది ఎంతైనా ఏమైనా మీరు 5 లక్షలన్నా చేయండి అని ట్రస్ట్తో వాళ్ళతోటి కమిటీతో మాట్లాడాను, చెప్పాను. నేను మాత్రం ఇక్కడే చేస్తాను అన్నాను. ఎందుకంటే ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంతో చాలా పెద్ద పెద్ద కుంభాభ సరస్వతులు ఇక్కడ పాడిన వేదిక. అందుకే మనం ఎక్కడో ఒక మంచి పాట ఈ రైటర్ కాసల శ్యామ్ గారు కానీ వీళ్ళు రాస్తే అబ్బా ఈ పాట చాలా బాగుంది సాహిత్యం అని పరిగెత్తుకుంటా మన మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ బాంబేకి వెళ్ళిపోయి ఆ శ్రేయ ఘోషని ఎందుకు వింటున్నారు? మన తెలుగు అమ్మాయి ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ రజనీకాంతరావు, నళినీకాంతరావు మనవరాలు ఇక్కడ మన ప్రోత్సాహం లేక మామూలుగా చదువుకుంటూ వియన్నాలో ఆస్ట్రియాలో ఉంటే అక్కడి నుంచి వచ్చారండి ఈ అవార్డు గురించి. లాస్ట్ ఇయర్ నుంచి నేను పోరాడుతున్నాను. ఈ పాప 10 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద స్కూలింగ్ చదువుతున్నప్పుడు పడుతూ ఉంది, అక్కడ అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి నేను అనుకుంటున్నా, కానీ తల్లిదండ్రులందరూ సింగర్స్గా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. చదువే ఉందండి, అందరూ చదువుతారు, అందరూ ఉద్యోగాలు చేస్తారు. ఇందాక విన్నారు మీరు అందరూ, విన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. అది ఆ గళం అనేది దైవికం. అది ఆ శివుడు అమృతాన్ని చిలికిన తర్వాత అమృతం వచ్చింది, విషం వచ్చింది. విషం ఆయన దాల్చుకొని అమృతాన్ని మనకి ఇలా సుశీల గారు, శ్రేయ రామ్నాథ్ గారు ఇటువంటి మహిమాన్వితులు ఈ సంగీతం వింటూనే జీవితాలు సాగిపోతూ ఉంటాయి. కరోనా టైంలో అందరూ సంగీతం వల్లే బతికారు నాకు తెలిసి, ఇళ్లల్లోనే ఉండి. సరే మరి ఇంకా కాలాతీతం అవుతుంది. నేను సభని తర్వాత పయనించమని సభని మన గాంధీ గారితో చెప్తున్నాను. ధన్యవాదాలు సార్. మాధవపెద్ది సురేష్ గారిని వెంటనే సత్కరించవలసిగా కోరుతున్నా. శ్రావ్య సుధారస గాంధర్వ రససిద్ధి మాధవపెద్ది, వెల్కమ్ ప్లీజ్. మాధవపెద్ది సురేష్ గారు ఇప్పుడే మన సుశీలమ్మ గారు చెప్పారు, వాళ్ళ పెదనాన్నగారితో వారందరితో కూడా అనుబంధం వారిది. మరి వివాహ భోజనం వలనాడు నేడు భైరవ ద్వీపం, ఒక బృందావనం, ఒక అద్భుతమైనటువంటి గీతరవళికి సుశ్రేష్టమైన చిరునామా మాధవపెద్ది. అంతేకాదు వారిని గురించి ఒక మాట ఏంటంటే, భారతదేశంలో ఉండే అగ్రశ్రేణి సంగీత దర్శకులు అందరితో కలిసి పనిచేశారు వారు. వారిని సత్కరిస్తోంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డుతో స్వీకరించవలసిగా కోరుతున్నా. వెల్కమ్ సార్. పెద్దలు జూపల్లి కృష్ణారావు గారి శుభ కరకమలాల మీదుగా శ్రీమాన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పురస్కారం స్వీకరిస్తున్న మాధవపెద్ది సురేష్ గారికి శుభాకాంక్షలు. ఈ వేడుకలో పాల్గొని వస్తున్న గురుగారు ఆదిత్య గారిని కూడా కోరుతున్నా. ప్లీజ్ సార్, వెల్కమ్. బీ దేర్ యాజ్ అన్ ఎంకరేజ్మెంట్ టు ది ఎంటైర్ టీమ్. ఓకే సరే, ఓకే, ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఓకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి పురస్కారం స్వీకరించవలసిగా కోరుతున్నా. కాసర్ల శ్యామ్ మధురగల సంపన్నుడు, నాద మనోహరమైన సంగీతాన్ని జనరంజకంగా అందించినటువంటి సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు. ఆ విధంగా బహుముఖీన ప్రజ్ఞావైభవ విశేష విలసితుడు. మా రాజేష్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా ఏకధాటిగా 30 ఏళ్ల పాటు పాటతోనే జీవించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంతర్యామి, అలసితి, సొలసితి అంటూ అక్షరాల నుంచి సెలవు తీసుకున్నారు. అటువంటి వారి స్ఫూర్తితో ఎందరో కవులు, రచయితలు ఈ జనరేషన్లోకి వెలుగులోకి వస్తున్న ఖ్యాతి గడిస్తున్నారు. వారిలో ఒకరు కాసర్ల శ్యామ్ గారు. వరంగల్ జిల్లాలో రంగస్థల నటుడు మధుసూదనరావు గారి కుమారుడైన కాసర్ల శ్యామ్ గారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కవితలు,
పాటలు రచించడం అనేది చేసి జానపద గేయాల్ని రాయటం పాడటం కూడా చేసేవారు. ఈయన తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేసి ఆ తర్వాత చంటిగాడు అనే సినిమాకి కొక్కొక్కో కొక్కరొక్కో పాటను రచించారు. ఆ తర్వాత ఆయన టైటిల్ సాంగ్గా అది హిట్ అవడంతో మహాత్మాలో నీలపూరి గాజులవోణి ఇలవేణి ఆ పాట రాశారు. ఇవన్నీ పాటలు మీకు తెలుసున్నవే. తర్వాత ఎన్నో పాటలైన ముఖ్యంగా దసరాలో చెంకీలంగీలేసి కాసర్ల స్వామి గారు ఇంకా చక్కటి పాటలు రచించాలని కోరుకుంటున్నాం. అనిల్ రావిపూడి గారు నెక్స్ట్. పెద్దలు సాహు, ఐ వెల్కమ్. సాహు గారు పాట. మరి రుద్రాంగి, ది సూపర్ హిట్ మూవీ ఇన్ ది రీసెంట్ టైమ్స్, ఐ వెల్కమ్ సాహు సార్. భగవంత్ కేసరి సాహు గారు, వెల్కమ్ సార్ ప్లీజ్. ఉత్తమ సంచలనాత్మక చిత్రం భగవంత్ కేసరి. నువ్వేడున్నా గిట్ల దమ్ముతో నిలబడాలి, నువ్వేడున్నా గిట్ల దమ్ముతో నిలబడాలి, అప్పుడే దునియా నీకు బాంచనంటది. బిడ్డ ముందర తండ్రి నిలబడితే 100 దేవుళ్ళు లెక్క అన్నది ఎవరు? బాలకృష్ణ గారు. అంటే ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉండేటువంటి అనుబంధం, ఒక తండ్రి తన కూతురు ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి, ఆర్మీలో చేరాలి అనుకున్నటువంటి కన్న తండ్రి యొక్క కళని సాకారం చేయడానికి బాలకృష్ణ గారు భగవంత్ కేసరి పాత్రలో చక్కగా నటించి ఆ అమ్మాయిని పులిపిల్లలాగా సాహు గారిని ప్రొడ్యూసర్ సాహు గారిని ప్రొడ్యూసర్ ఆఫ్ భగవంత్ కేసరి శ్రీ సాహు ఈస్ గెటింగ్ ఫెలిసిటేటెడ్. మీ అందరికీ చప్పట్ల మధ్య వారికి సాదర స్వాగతం. ఎంతో చక్కటి సినిమా తీశారు. భగవంత్ కేసరి లాంటి సినిమాలు రావడం చాలా చల్లని చిత్రసీమకే గొప్ప విషయం. అది ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుందాం. అదేవిధంగా అనిల్ ఉత్తమ దర్శకుడిగా భగవంత్ కేసరికి చక్కటి వర్క్ చేసిన అనిల్ రావిపూడి వారిని సత్కరించవలసిగా కోరుతున్నాను. వెల్కమ్ అనిల్ రావిపూడి గారు. యంగ్స్టర్, డైనమిక్ పర్సనాలిటీ విత్ ఇఫెక్టివ్ నేచర్ శ్రీ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి గారిని సత్కరించవలసిందిగా శ్రీ కళాసుధ వారిని కోరుకుంటున్నాం. రచయితగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 8 సినిమాలకు పైగా కథా సంభాషణ సమకూర్చి మంచి పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి గారు. దర్శకుడిగా మొదటి సినిమా పటాసుతోనే ఘన విజయం సాధించారు. తన చిత్రాలన్నింటిలో అంతర్లీనంగా సున్నితమైన హాస్యాన్ని చొప్పించి ఆ సీన్ తలుచుకుంటేనే చాలు మనకి నవ్వు వచ్చే విధంగా మనసుని తట్టే ఆరోగ్యకరమైన సందేశాన్ని ఇస్తూ దేశభక్తిని ప్రబోధిస్తూ తన వంతు దేశభక్తి కృషిని చేస్తున్నారు. దేశానికి ఒక చక్కటి సినిమాలను అందిస్తున్నారు అనిల్ రావిపూడి గారు. సో బెస్ట్ డైరెక్టర్ అవార్డు స్వీకరిస్తున్న అనిల్ రావిపూడి గారికి ఒక్కసారి మీ అందరి చప్పళ్లతో జయహో. ఎవరిది? మీరు కూర్చోండి. ఎక్కడ సాహు గారు, మీ స్పందన. సాహు గారు ఫ్లైట్కి వెళ్తున్నారు. దశావతారాలు 10,000 ఇస్తున్నారు. దశావతారాల్లాగా దీన్ని మీ అందరి ముందు చెప్తున్నాను. ఇది వారు హుండీలో ఇమ్మన్నారు. తిరుమల వెళ్ళినప్పుడు నేను వారి పేరు మీద హుండీలో వేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ ప్రొడ్యూసర్కి నేను అవార్డు ఇంత చిన్న పిల్లోడు 4 years బ్యాక్ కృష్ణార్జునులు అనే సినిమా నానితోటి తీశారు. వీరికి సంగీతం మీద ఎంతో మక్కువ ఉంది. ఈ సంగీతంలో వీరు ఒక ప్రయత్నం చేశారు కూడా. లేదు ఎక్కడో బర్రెలు గొర్రెలు కాచుకునే ఒక కుగ్రామంలో రాయలసీమలో ఉన్న ఒక సింగర్ని తీసుకొచ్చి
వాడు తడబడుతుంటే లేదు నీ గొంతులో గళంలో ఒక జీరో ఉంది, ఒక జానపదం ఉంది అని అది పాడించారు. ఆ పాట దారి చూడు దన్ను చూడు మామ, అదేదో పాట తనే పాడతారు. సరే, ఇంకోటి ఈ వేదికలో ఈ కళాసుధ అవార్డు డెబ్యూ తీసుకున్న వాళ్ళందరూ ఇప్పటి వరకు టాప్ ప్రొడ్యూసర్స్ అయ్యారు, అది మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇంత చిన్న వయసులో భగవంత్ కేసరి అనే సంచలనాత్మక చిత్రాన్ని మనందరికీ అందించడం, అది వారి మిత్రులు అనిల్ రావిపూడి గారి సహకారంతో, అది ఇద్దరు ఈ వేదిక మీద ఈరోజు అవార్డు గురించి మొత్తం వాళ్ళు నేను అనగానే వాళ్ళు క్యాజువల్గా అలాగే ఓకే వస్తామంటే నమ్మలా నేను. కుర్రోళ్ళంతా ఇట్లాగే చెప్తారు ఈ రోజుల్లో అనుకున్నాను. నిజంగా గ్రేట్. ఆ డెడికేషన్ ఉంది కాబట్టే ఇద్దరు ఇంకా చాలా పెద్ద ఎత్తులకి వెళ్ళాలి అని. ఆ సినిమా హీరోయిన్ ఆ అమ్మాయి చేత చేయించుకున్నాడు చూడండి, అది క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి. కానీ అనిల్ రావిపూడికి ఆ సినిమా అంత డబ్బు పెట్టి ఖర్చు పెడితేనే కదా చేశారు, వీళ్ళందరికీ రెమ్యూనరేషన్ ఇస్తేనే కదా చేశారు. ఆ గ్రేట్. ఎప్పుడైనా అందరూ అనుకుంటారు శంకరాభరణం అంత గొప్ప సినిమా వచ్చింది అని, కానీ ఆ కథ వినగానే ఆ కథకి ఆ కొత్త హీరోలకి సోమయాజుల గారికి అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో చిత్రాన్ని తీసి హిట్ చేసిన ప్రొడ్యూసరే గ్రేట్. అలాగే ఈరోజు ఈ ప్రొడ్యూసరే గ్రేట్. థ్యాంక్ యూ అండి. ముందు కళాసుధ అసోసియేషన్ వారికి అటు శ్రీనివాస్ గారికి మా అందరిని ఇక్కడ పిలిచి ఫెసిలిటేట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఇప్పుడు మా సినిమా గురించి దాని గురించి మా డైరెక్టర్ అనిల్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఆదిత్యారామ్ గారు ది గ్రేట్ అండి. మనకు 15 సంవత్సరాలుగా ఇదే వేదిక మీద ముఖ్య అతిథిగా వచ్చారు. ఈరోజు అవార్డీగా రావడం చాలా గొప్ప విషయం. అనుకోకుండా ఈరోజు ఏమైందంటే సుశీల గారు కనుక ముందే వచ్చి ఉంటే ఆర్డర్లో అందరికీ బాగుండేది. అనుకోకుండా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వారు వచ్చారు, అక్కడ కొంచెం కాలాతీతమైంది. ఈలోగా ఆదిత్యారామ్ గారు కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు, అందుకని వారి స్పందన మీకు ఇప్పుడు విన్నవిస్తారు. ప్లీజ్ ప్లీజ్. Hello. Good evening, Chennai. Happy Ugadi to all Telugu people here. So, and Srinivas has requested last time to come. రియల్గా ఈయన ఒక 25 సంవత్సరాల నుంచి ఈయన చేస్తున్న సేవలు చాలా టచ్ చేశాయి నాకు. సో నెవర్ గివెన్ అప్, ఎప్పుడు వదలకుండా రియల్గా ఒక వ్యక్తి కళల కోసం 25 years చేయడం అన్నది రియల్గా అద్భుతం శ్రీనివాస్. సో ఇట్ టచ్డ్ మీ, ఇట్ మేడ్ మీ, ఫోర్స్డ్ మీ టు కమ్ హియర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ సుశీలమ్మ గారు హియర్, హ్యాపీ టు సీ. సో I'm very delighted. Really, we are all blessed here to see on this dais. Like that, Minister Jupalli Krishna Rao Garu, like that Ramesh Prasad Garu, all of, and great rocking dancer Sri Leela here. Her energy level really appreciated. I never see a heroine that much energy to dance. Okay, keep it up. Okay, all the best to you. Like that, Kavya. And Anil Raupudi Garu, like that all the people I saw, especially not only all, the Telugu audience on this year, that made me to more happy to meet all of you. Thank you very much and keep it up. Srinivas Garu, 25 సంవత్సరాలు కాదు, మీరు ఇలాగే 50 సంవత్సరాలు ఇలాగే కళల కోసం చేస్తూ, ఆయన ఒక మంచి మాట అన్నారు, ఈ జన్మని పెట్టుబడిగా పెట్టుకుంటున్నాను నెక్స్ట్ జన్మ కోసం అనేసి. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. టేక్ ఇట్ ఫార్వర్డ్. అన్ని మాటలు మాట్లాడితే ఆ ఒక్క మాటని క్యాచ్ చేస్తారు చూడండి. ఇంకోటి, వీరు మన తెలుగువారు ఇక్కడ ఈ చెన్నై నగరంలో సినిమా రంగంలో 15 సంవత్సరాల నుంచి వచ్చి 15 సంవత్సరాల క్రితం 3 సినిమాలు చేసి దాంట్లో వచ్చిన డబ్బుతోటి రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. కానీ మళ్ళీ దాన్ని అటుపెట్టాల అంటే విజన్, ఆ డబ్బు సినిమా అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఎప్పటికైనా ఇండస్ట్రీ ఎక్కడికి పోదు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎవరికి అసలు ఆలోచించరు.
సినిమా రంగం అనేది కరెక్ట్గా తేనె లాంటిది. తేనెలో పడ్డ ఈగలాగా అలా కొట్టుకుంటూ అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వెళ్తూనే ఉంటారు ఎండింగ్ వరకు. అది నా స్వానుభవం మీద చెప్తున్నాను. సో అందువల్ల దాన్ని వచ్చి బయటకు వచ్చేసారు. వచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు నెంబర్ 1 అగ్రగామిగా. విల్లాస్ అనేది ఇక్కడ లేకపోతే హైదరాబాదు అటంతా బాంబే అవన్నీ విల్లాస్ చూసి ఆ విల్లాస్లో కూడా ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ విల్లాని ఒక ప్యాలెస్ లాగా తీసుకుంటూ వచ్చారు వీరు. ఇటువంటి వారు మన తెలుగువారు. నా కళాసుధా సభ్యులు 15 సంవత్సరాల క్రితం ఇదే ఉగాది రోజున ఇదే వేదిక మీద చీఫ్ గెస్ట్గా వచ్చినాయి. ఈరోజు అవార్డీగా వస్తున్నందుకు నిజంగా నేను మాత్రం ఇట్స్ బ్లెస్డ్. అది మాత్రం మీ అందరి ముందు మన కళాసుధా తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ ఈ యొక్క విలువ చెందుతుంది. ఇంకొకటి, వీరు ఎక్కడుంటే అక్కడ శ్రీమంతుడు అంటారు. శ్రీ అంటే మీకు తెలుసు. ఈరోజు వారు వస్తున్నారు అనగానే లక్ష్మి అంటే వెండి అంటే ఉగాది రోజున ఉగాది లక్ష్మి అంటారు. సో ఉగాది లక్ష్మి కళతోటి ఉన్నారు. సో వీళ్ళు అనుకుంటాం కానీ మనం ఈరోజు జూపల్లి గారు ఇక్కడికి రావడం ఏంది, సాంస్కృతిక రంగంలో ఎలక్షన్లు జరుగుతుంటే ఈ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మధ్యలో మినిస్టర్ సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తే బయటకు వెళ్ళేసి మాట్లాడారు. ఇటువంటి దృష్టి ఇలా జరిగిందంటే ఒకరి వైబ్రేషన్స్ ఉంటుంది. ఈ శ్రీమంతుడి వల్లే పంచాక్షరిలాగా 50 లక్షలు ఈరోజు ఆ వైబ్రేషన్స్ ఉంటాయండి ఎప్పుడైనా. అలా సుశీల గారికి ఈరోజు ఇక్కడ ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ ఇవ్వడం అనేది నిజంగా ఒక చరిత్ర. ఆ చరిత్రలో నేను ఒక చిన్న సమిధిలాగా ఉన్నదానికి నేను కృతజ్ఞుడిగా భావిస్తున్నాను. ఈ జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. చూడాలి ఇక నుంచి ఎలా జరుగుతుందో. సిల్వర్ జూబ్లీ తర్వాత అలా పోరాడుతూ చేస్తూ ఉంటాను. ఇలాగే మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉండాలని, మెయిన్ అన్నిటికి మించిన అనుకుంటాం కానీ అండి, సహాయ సహకారాలు దానికన్నా బ్లెస్సింగ్ ఈజ్ ద పవర్ఫుల్. ఆ బ్లెస్సింగ్స్ వల్లే ఇంతమంది చేస్తున్నాం. వీళ్ళందరినీ కలవగలుగుతున్నాను అంటే బ్లెస్సింగ్స్. అది ఇంకోటి నేను అన్నాను ఇందాక, వీరు అన్నారు ఈ జన్మ వచ్చే జన్మకి పెట్టుబడిగా భావిస్తూ బతుకుతున్నాను. అలాగే నాలాగా పోయిన జన్మలో ఎంతో పుణ్య కార్యక్రమాలు అవన్నీ చేశారు కాబట్టే ఈ జన్మలో దేవుడు వీరిని అలా వరించారు. అది మాత్రం నేను అంత దూరం ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అంతేకాని ప్రతి ఒక్కరు ఈ జన్మలో మనం గొప్పకున్నాము, కష్టపడ్డాము, వచ్చాము అనుకుంటాం. ఏమి లేదు. పోయిన జన్మ సుకృతం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఈ జన్మలో చేసిన పుణ్యం వచ్చే జన్మకి అంబానీ ఆదాని పిల్లలుగా పడతాము. అంటే మీకు రెడీమేడ్గా 18 అంతస్తుల బిల్డింగ్ వచ్చినట్టే మీకు. అది ఉంటానండి. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. మెనీ మోర్ హ్యాస్ టు కమ్. ఓకే, థ్యాంక్ యూ ఆదిత్యరామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు రావడం, ఈ సభకి రావడమే మాకందరికీ చాలా ఆనందదాయకం. ఇప్పుడు శ్రీ కళాసుధా తరఫుని ఈ పురస్కారాల్లో ఉత్తమ నటి ఇప్పుడు అవార్డు కార్యక్రమాల్లో చిన్న బ్రేక్ వచ్చింది. ఉత్తమ నటి శ్రీలీల గారికి మళ్ళీ ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసరు మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వీరిద్దరికి సన్మానాల తర్వాత వీళ్ళిద్దరూ ఉండిపోయారు. వీరిద్దరి సన్మానాల తర్వాత రమేష్ ప్రసాద్ గారు మాట్లాడతారు ఈరోజు సభాధ్యక్షులుగా. వారి స్పందన తర్వాత చంగయ్య గారి స్పందన ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వారి అందరి స్పందన ఉంటుంది. ఇంతమంది ఇంత ఓపికగా మీరందరూ కూర్చున్నారు అంటే నిజంగా మీరు ఆ సుశీల గారి మీద గౌరవంగా కూర్చున్నారు అనుకుంటున్నా. లేకపోతే జనరల్గా వెళ్తూ ఉంటారు నాకు తెలుసు ఎప్పుడు. అమ్మ మీరు మాత్రం ఆఖరి వరకు ఉండండి. అందుకే మీ కుర్చీ మీది. వీళ్ళందరికీ నిల్చొని ఆనర్ చేస్తున్నాం. ఉత్తమ నటి శ్రీలీల, భగవంత్ కేసరి. శ్రీలీల ది మోస్ట్ డైనమిక్, పవర్ఫుల్, ఎఫెక్టివ్ అండ్ ఫ్యాంటాస్టిక్ హీరోయిన్. మీ అందరు చప్పట్లు కావాలి సార్. దానికంటే ముంచి పెళ్లి సందడి కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా కావాలి. పెళ్లి సందడి సినిమాతోటి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సందడి చేస్తూ సినీ వాళ్ళ మాతృమూర్తికి కూడా స్వాగతం. వాళ్ళ ఆమె కూడా ఒక హీరోయిన్ లాగా మీదకి ఆహ్వానిస్తున్నాం. సో వాళ్ళ మాతృమూర్తి గారు కూడా ఒక హీరోయిన్ లాగా ఉంది. ఒక డబల్ ధమాకా అనేది ఇందాక మా శార్వాణి గారు మీ అందరి సపోర్ట్ల మధ్య వారిని సత్కరిస్తోంది. ఈ సభ స్వీకరించవలసిగా కోరుతున్నా. తన అందంతో నాట్యంతో అందరినీ మంత్రముగ్ధులు చేసినటువంటి ఆ లీల ఎవరు? ఆ శ్రీలీల. అసలు మనకు తెలుగింటి ఆ అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి అన్నట్టుగా ఎంత చక్కగా ఆ అమ్మాయి అభినయం కానీ, ముఖ్యంగా భగవంత కేసరిలో అమ్మాయి ఎంత అమాయకమైనటువంటి ఒక కూతురుగా చాలా చక్కగా నటించింది. అద్భుతమైన చిత్రం అది. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. శ్రీలీల తన
అందం చందం ఆ నటన అనే కాదు, తన హృదయం కూడా చాలా సున్నితమైంది. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టడమే కాకుండా 2 పిల్లల్ని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళ యొక్క బాగోగులన్నీ కూడా తానే చూసుకుంటోంది. అట్లా చాలా గొప్ప విషయం ఇది. మీ అందరి ఆశీస్సులు అమ్మాయికి కావాలి. మీ కరతాళ ధ్వనులతోటి ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. బాపు బొమ్మ అవార్డును స్వీకరించేందుకు ఈ సన్మానం అనంతరం కావ్య కళ్యాణం గారికి స్వాగతం. ఈరోజు శ్రీలీల ఇలా చిన్నప్పటి నుంచి అరంగేట్రం అవన్నీ లింకులు పంపిస్తూ ఉంటారు వాళ్ళ మదరు. ఆ పాపని చిన్నప్పటి నుంచి ఒక డ్యాన్స్ నేర్పించి ఇలా ఒక కళాత్మకంగా ఇక్కడ ఈరోజు వచ్చి ఉత్తమ నటిగా తీర్చిదిద్దారు అంటే క్రెడిట్ గోస్ టు ఎప్పుడైనా మదర్కు ఉంటుందండి. సో మదర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అందుకనే ఈరోజు మహిళారత్న అవార్డు అనేది ప్రతి ఉగాదికి నేను ఒకరికి ఇస్తూ ఉంటాను, అందరికీ తెలుసు మన వాళ్ళకి. ఎస్, నెక్స్ట్ బాపు బొమ్మ అవార్డు. ఈ లోపల ఒక చిన్న స్పందన. ఇప్పుడు శ్రీలీల గారు ఆ సినిమా గురించి స్పందన మాట్లాడే ముందు వారి మదర్ పోయిన సంవత్సరం ఇక్కడ వారు ఎవరో కాదు, డాక్టర్, బెంగళూరులో డాక్టర్గా హాస్పిటల్ నడుపుతున్నారు. సో వైద్య రంగంలో ఈరోజు కూతుర్ని కూడా వైద్య రంగంలో నేను డాక్టర్ కదా డాక్టర్ తెచ్చారు, కానీ కళలు నేర్పించారు చూడండి డ్యాన్సు. అక్కడ ఆ శివుడు నటరాజ స్వామి ఈ పాపని లాక్కొచ్చి ఈ వేదిక మీద పెట్టారండి. సో దానికి వారధిగా నన్ను వదిలాడు అంతే. సభకు నమస్కారం అమ్మ. చాలా సంతోషం. కళాసుధ తరపున మన శ్రీనివాస్ గారు చేస్తున్న సేవలకి ఎక్కువ కాలం పొడిగించాలనుకోవట్లేదు. బట్ ఈరోజు నన్ను ఇక్కడ స్టేజ్ మీద పొగిడిన పొగడ్తలన్నీ కూడా అక్కడ కూర్చున్న తల్లులందరికీ చెందుతాయి. ప్రతి ఒక్క తల్లి ఎంత కష్టపడుతుందో బిడ్డల కోసం నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. నీ సమాధానం. అక్కడ మా డైరెక్టర్ గారు అక్కడ ఆల్రెడీ షార్ట్ అండ్ స్వీట్ అన్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ మొదటిగా, అండ్ అలాగే మా ముందున్న వాళ్ళందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిజంగా సుశీల గారు వచ్చినప్పటి నుంచి మీకు తెలీదు, నేను ఇక్కడ నాట్యం చేస్తున్నాను, మీకు కనిపించట్లేదు అంతే, కానీ ఎంతో సంతోషంగా ఉందమ్మా. అండ్ నాకు అనిపించేది యూజువలీ ఒక సినిమా గెలవడానికి ఐ థింక్ కారణం ఇస్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ, అండ్ అనిల్ రావుపూడి గారు ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అప్పటి నుంచి తిరుపతి అంటున్నారు అందరూ. తిరుపతికి మొన్న వెళ్ళినప్పుడు కూడా అక్కడ అందరూ చూసి ఇన్న సినిమాలు ఉన్న చాలా ఎక్కువ మాట్లాడింది భగవంత్ కేసరి గురించి. ఒక తండ్రి వచ్చేసి నన్ను చిచ్చా అని పిలుస్తుంది నా కూతురు అన్నారు. ఒక పాప వచ్చేసి నేను ఆర్మీ జాయిన్ అవుతానండి. సో ఐ థింక్ ఒక సినిమా గెలిపే మనిషిలో మార్పు. అండ్ అలా ఈ భగవంత్ కేసరి కోసం ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వేదిక మీద యూనో ఇలాంటి ఈవెంట్స్ చేయడం అనేది మా లాంటి యంగ్స్టర్స్కి ఇంకా ఏదో అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. అన్ని సాంప్రదాయాలన్నీ గుర్తుస్తూ, అండ్ ఇట్స్ వెరీ వెరీ నైస్. చాలా సంతోషంగా ఉందండి. అండ్ అలాగే మీరే చెప్తారండి, నేనే చెప్పనా? మీరే చెప్పండి. ఈరోజు లక్ష్మీకళ, శ్రీ అంటే శ్రీనివాస్, శ్రీలీల, ఆవిడ లీల ఆవిడ నోటితో చెప్తేనే బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ అవార్డు తీసుకున్నారు. సో నా ఫస్ట్ అవార్డ్ కరెక్ట్గా 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు నా ఫస్ట్ అవార్డ్ ఇక్కడే తీసుకున్నానండి, నా డెబ్యూ. సో అలాగే అందుకే నా రెమ్యునరేషన్ నుంచి ఒక 1% ఎప్పుడు ఇక్కడ వస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ మా అమ్మ శాంక్షన్ కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు కళాసుధ తెలుగు సంస్థ వారు ఉగాది పురస్కారాలకి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సభకు విచ్చేసిన మా తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే రమేష్ ప్రసాద్ గారికి, పెద్దలు చాలామంది అందరు ఇక్కడ విచ్చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా నేనెంతో ఆశ్చర్యానికి గురైంది మా సుశీల గారు ఇక్కడికి రావటం. సుశీలమ్మ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అండ్
భగవంత్ కేసరి సినిమా నాకు చాలా పేరు తీసుకొచ్చింది. అంతవరకు హాస్య ప్రధానమైన సినిమాలు తీశాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది F2 సినిమా చాలామందికి బాగా నచ్చిన సినిమా. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పాటు ఒక ఎంతో కొంత సందేశం ఉండే సినిమా ఏదైనా తీస్తే బాగుండు అనిపించి తీసిన సినిమా భగవంత్ కేసరి. సో అది నాకు ఈ దసరాకి రిలీజ్ అయింది, లాస్ట్ ఇయర్ దసరాకి రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చింది. ఈరోజు ఇక్కడికి మీ అందరి మధ్య ఈ ఉగాది పురస్కారం తీసుకునేంత వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం మా సాహు గారు, మా నిర్మాత, అలాగే నందమూరి బాలకృష్ణ గారు. సో ఆయన కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు భగవంత్ కేసరి. ఆయన ఎన్నో గొప్ప పాత్రలు చేశారు, కానీ ఒక బనావో బెట్టికో షేర్, ఒక ఆడపిల్లని ఒక షేర్ లాగా పెంచాలి అని ఒక సందేశాన్ని ఇస్తూ ఆయన అండర్ ప్లే చేస్తూ ఒక అమ్మాయి పాత్రను ఎలివేట్ చేస్తూ చేయటం అంటే ఒక స్టార్ హీరో అనేది మామూలు విషయం కాదు. అలాంటి కథను యాక్సెప్ట్ చేయటం మామూలు విషయం కాదు. సో అందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మా అందరి అవార్డులు రావడానికి కారణం కూడా ఒక రకంగా ఆయనకి సింహభాగం చెల్లుతుంది. స్క్రీన్ మీద అలాంటి ఒక హీరో నేను రాసిన కథని, మా పాత్ర అన్నిటినీ ఆయన ముందుకు తీసుకెళ్లారు. సో ఆయనకి నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన మాట, మనకి అడవిలో ఇక్కడ పులులు ఉంటాయి, నక్కలు ఉంటాయి అని బోర్డులు ఉంటాయి, కానీ సమాజంలో ఆవు ముఖం వేసుకున్న నక్కలు ఉంటాయి, తోడుగా ఉండే తోడేళ్ళు ఉంటాయి, ఆడపిల్లల్ని జర పైలంగా పెంచాలి అంటారు బాలకృష్ణ గారు. అది నాకు బాగా నచ్చిన మాట. సో ఆడపిల్లని లేడీ పిల్లలు లెక్క పెంచొద్దు, పులి పిల్లలు లెక్క పెంచాలి, బనావో బెట్టికో షేర్. ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ సినిమాని వాళ్ళందరికీ నేను డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇందాక నుంచి ఒక పర్సన్ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, శ్రీనివాస్ గారు. ఈ సభ మొదలైన దగ్గర నుంచి ఆయన టైమింగు, ఆయన యాటిట్యూడ్, ఆయన బిహేవియర్ నాలో ఉన్న ఒక దర్శకుని తట్టి నిద్ర లేపుతున్నాడు. ఖచ్చితంగా ఈ సభా ఖచ్చితంగా ఈ సభా ప్రాంగణంలో నేను ఒక మాట ఇస్తున్నాను మీ అందరికీ. ఆయన త్వరలో సినిమా రంగంలో మా సినిమాలో ఆయన నటించబోతున్నారు. ఖచ్చితంగా ఇదే కళాసుధ వేదిక మీద ఆయన కళాసుధ అవార్డు ఆయనకే ఇప్పించేలా చేయకపోతే ఆనా. ఎందుకంటే నేను ఇందాక నుంచి చూస్తున్నా, ప్రతి స్పీచ్కి ఒక స్పీచ్ ప్యారలల్ స్పీచ్ ఉంటుంది ఆయన. ప్రతి మనిషికి ఒక స్పీచ్, ఆయన స్పీచ్ ఒకటి ఉంటుంది. మా నోట్లో మాటలు కూడా ఆయన నోట్లోంచే వస్తున్నాయి, మా టైమింగ్ కూడా ఆయనే ఇస్తున్నారు, మా ఫీలింగ్స్ కూడా ఆయనే ఇస్తున్నారు. సో అయితే అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ 2024 ఉత్తమ సహాయ నటుడు అందామా? నటుడు మీ ఇష్టం. అసలు ఉత్తమ నటుడు కూడా అయినా ఆశ్చర్యపోకర్లేదు. ఆయన ఫ్లో అలా ఉంది. ఈ ఫ్లో చూస్తే చాలా మందికి ఇండస్ట్రీలో. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ఈరోజు మా అందరిని ఇక్కడికి పిలిచి మాకు బహుమతి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ సుశీలమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీద అవార్డు తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇద్దరు అమ్మాయిలు, శ్రీలీల అలాగే మన కావ్య. సో ఇద్దరు బాపు గారు బొమ్మ, మన శ్రీలీలకి భగవంత్ కేసరి ఉత్తమ నటి అవార్డు రావడం, వాళ్ళిద్దరికి కూడా నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు బాపు బొమ్మ కావ్య కళ్యాణరామ గారికి అవార్డు ఇస్తున్నారు. బలగం సినిమాలో నటించారు. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు, గుండె ఊయల లూపు ఓ కూనలమ్మ అనేటువంటి ఆరుద్ర గారి పదంలో కరెక్ట్గా బాపు బొమ్మకి సరిపోయేలాగా అమ్మాయి చిన్నప్పుడు వల్లంకి పిట్ట పాటలో గంగోత్రి సినిమాలో నటించింది. అలాగే చక్కగా తన సినీ ప్రస్థానాన్ని కూడా కొనసాగిస్తూ అత్యద్భుతమైన సినిమాలు తీయాలని, మరింత మంచి పేరు తెచ్చుకోవాలని, ఇలాంటి అవార్డులు ఎప్పుడూ ప్రతి సంవత్సరం అందుకోవాలని ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం. ఈరోజు భగవంత్ కేసరి టీము చాలామంది ఇక్కడ ఉన్నారు. మాకు చాలా సంతోషం సార్. అలాంటి సినిమా మీరు ఖచ్చితంగా డెఫినెట్గా ఇంకొక మంచి సినిమా తీయాలని మా అందరి కోరిక. చక్కటి వెస్ట్రన్ కర్ణాటిక్ క్లాసికల్ని కంపోజ్ చేసినటువంటి దేవరాజ సేవ్యమాన మూర్ధని అంటూ ఒక వినూత్నమైనటువంటి పోకడతో ముందుకు వచ్చింది ఒక గీతం. బేబీ సినిమాకు మా సాయి రాజేష్ ఎప్పుడూ బిజీగా ఉంటాడు, మరి నిరంతరం ఆలోచన చేస్తుంటాడు. భావాంబర వీధి విస్తృత విహారీ, దర్శకత్వ మహాశాఖ సంచారి మరి రాజేష్ గారు. ఐ రిక్వెస్ట్ రాజేష్ గారు టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. ఉత్తమ జ్యూరీ దర్శకుడి అవార్డు స్వీకరించేందుకు సాయి రాజేష్ గారికి సాదర స్వాగతం. మరి కొబ్బరిమట, అప్పట్లో మనం హృదయ కాలేయం, సంపూర్ణేష్ గారు కూడా లైఫ్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా డైరెక్ట్ చేసింది సాయి రాజేష్ గారే. మీ అందరి చప్పట్ల మధ్య సాయి రాజేష్ గారిని సత్కరిస్తోంది ఈ సభ. ఉత్తమ జ్యూరీ దర్శకునిగా స్వీకరించవలసిగా కోరుతున్నా.
త్వరగా మనం సన్మానాలని త్వరగా దిగ్విజయం చేద్దాం. పెద్దలు జూపల్లి కృష్ణారావు గారి శుభాశీస్సులు స్వీకరించాల్సి ఉంది. ప్లీజ్. Sai Rajesh, whatever the movie he is coming out with is a super success in film industry. మీ అందరి చప్పట్లతో వారికి ఒక్కసారి ఆశీర్వదించిన చంద్రుల వర్షం చూసుకోబోతున్నారు. రాజేష్ గారు, ఇందాక మా మేడం గారు చెప్పినట్టుగా మేము కూడా మరిన్ని సినిమాలు ఆశిస్తున్నాం సార్ మీ దగ్గర ఉత్తమ దర్శకుడిగా. ధన్యవాదాలు. ఈరోజు జ్యూరీ దర్శకుని స్వీకరించిన సాయి రాజేష్ గారికి శ్రీకళా సుధా పక్షాన శుభాకాంక్షలు అందిస్తున్నా. మహేష్ బాబు గారు కానీ ఎవరికి వేళ వచ్చి ఉంటే, రసమయి బాలకిషన్, రుద్రంగి, మరి చక్కటి కళాత్మకమైనటువంటి హృదయం వారిది, అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది వారిది, విషయ పరిజ్ఞాన సంపన్నుడు, క్షణాలలో సీన్ని దిగ్విజయంగా క్రియేట్ చేయగలిగినటువంటి ఒక నేర్పరి మిత్రులు. వారిని ఈరోజు సత్కరిస్తోంది ఈ సభ. ఉత్తమ జ్యూరీ అవార్డు రుద్రంగికి ఇస్తున్న శుభవేళ. ఐ రిక్వెస్ట్ రసమై బాలకిషన్ టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. జానపదం అంటేనే జాతికి ప్రాణం. బీడు నేల గుండెల్లో బీజం మొలిపించేవాళ్ళు, రాళ్లల్లో నీళ్ళైపారి రత్నాలు పండించేవాళ్ళు, ఎవరి అడుగుల సవ్వడి వింటే ఈ పుడమి తల్లి ఉప్పొంగి పులకిస్తుందో ఆ అన్నదాతలు మన జాతి వెన్నెముకలైన రైతన్నల గీతాల్ని అలవోకగా చిత్రీకరించినటువంటి నేర్పరి మా రసమై బాలకిషన్. ఒకసారి చప్పట్లతో వారికి ఆశీర్వచనం. థ్యాంక్ యూ. దయచేసి సన్మానం స్వీకరించిన వాళ్ళు వెంటనే వెళ్ళొద్దండి, అందరూ ఇక్కడ ఉండవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా ప్రేక్షక దేవుళ్ళకు కూడా మనవి, అందరూ భోజనం స్వీకరించి వెళ్ళాలి. భోజనం అనంతరం మీకు కుటుంబానికి ఒక వెండి కాయను కూడా ఇస్తోంది ఈ సభ. దయచేసి అందరూ కూడా గమనించి ఉండవలసిందిగా కోరుతున్నా. కళాసుధకి కరెక్ట్గా 5 సంవత్సరాల పరిచయం. ఈరోజు మన అసోసియేషన్కి, సంస్థకి మొన్ననే శివరాత్రి జరిపాము ఇక్కడ, శివరాత్రి సంగీత మహోత్సవం. దానికి మెయిన్ కారణభూతులు అందరికీ, మన సభ్యులందరికీ తెలుసో తెలియదు కానీ మొత్తం వీరి కనుసన్నల్లోనే వీరి సహాయ సహకారాలు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని సలహాలు ఇస్తున్నారు. అది గొప్ప విషయం. అందరూ మనకెందుకులు అని వెళుతూ ఉంటారు, కానీ సహాయ సహకారాలు ఇస్తున్నారు. ది గ్రేట్, మంచి మనస్సు గల్ల మనిషి. మన కళాసుధకి దేవుడిచ్చిన వరం, వారి స్పందన. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈరోజు లక్కీగా మాకు ఎవరీ 3 ఇయర్స్కి ఒక స్టేట్ తిరుగుతుంటాము. తిరుగుతూ లాస్ట్కి ఇక్కడికి చెన్నై చేరుకున్నాం. మా అదృష్టవశాత్తు శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. వండర్ఫుల్ ఫంక్షన్, చాలా బాగా జరిపించారు. ఎస్పెషల్లీ అందరూ చెప్పినట్టే సుశీలమ్మ గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ, మీరు చెప్పారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మాయి ఉంది, మొత్తం స్టేట్ బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటున్నది, ATG కూడా ఉందని చెప్పారు. ఈ సంవత్సరం తప్పకుండా స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి కూడా మీ సంస్థకి మేము ఎంతో కొంత సహాయం చేస్తాను తప్పకుండా. మీరు మంచి మనసుతో చేసే కార్యక్రమం కాబట్టి తప్పకుండా చేయిస్తాను. అమ్మాయికి కూడా చెప్పాను, మీకు చెప్పకుండా అమ్మాయికి పిలిచి చెప్పాను, రేపు ఎల్లుండి మార్నింగ్ మీ రీజనల్ మేనేజర్తో మాట్లాడి ఆయన నన్ను మాట్లాడమని చెప్పండి, మేము ఎంత చేయగలమో తప్పకుండా నేను చేస్తానని చెప్పాను ఆవిడకి. అది తప్పకుండా స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా అదృష్టం మిమ్మల్ని ఈరోజు చూడడం, మిమ్మల్ని చూడడం జరిగింది. శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంతమంది కళాకారుల్ని, మంచి ఆర్టిస్టుల్ని అదృష్టం కలిగించారు. శ్రీనివాస్ గారు ఇలాగే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలి. మన చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. పెద్దలు ఇందాక మనం శ్రేయ రామనాథ్ గారి అవార్డు, బాపు బొమ్మ ఫ్లైట్ టైం అయిందని వాళ్ళ మదర్ కూడా చెప్తూ ఉన్నారు. సో తను కాలాతీతం అవుతుంది కాబట్టి తను స్పందన కూడా ఇక్కడ ఈ వేదిక మీద వినాల్సిందిగా కోరుతున్నాను. ఫ్యూచర్లో ఉత్తమ నటిగా కూడా వస్తారు వీరు చూస్తూ ఉండండి. వీరు ఎవరో కాదు, ABCD బాలు అని ఉంది కదా, ఆ చిత్రంలో బాలనటి. ఫస్ట్ సినిమా. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ అంటే చెన్నై ఈజ్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ, బికాజ్ ప్రతి ఆర్టిస్ట్కి చెన్నైలో వచ్చే ప్రోత్సాహం ఇంకే సిటీలో కూడా రాదు.
అండ్ అలాంటి ప్లేస్లో వచ్చి నాకు బాపుబొమ్మ అవార్డు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నిటినీ మించి సుశీలమ్మ గారు ఉన్న స్టేజ్ మీద నేను అవార్డు తీసుకుంటున్నానంటే నాకు మాట్లాడుతుంటే కూడా యాక్చువల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నా అదృష్టం మీరున్న స్టేజ్ మీద నేను ఈ అవార్డు తీసుకోవడం. సో థ్యాంక్ యూ సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మేడం. అవునా? ఓ బాలనటిగా దొరకలేదన్నారు కాబట్టి ఉత్తమ నటి 100% ఇవ్వాలి మీరు నెక్స్ట్ ఇయర్ నాకు. బట్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అండ్ వచ్చే ఉగాదికి మళ్ళీ ఉగాది పురస్కారాల్లో కలుద్దాం. ఈసారి ఉగాదికి తెలుగులో తెలియదు కదా, హైదరాబాద్ స్టైల్లో వచ్చారు, ట్రెడిషనల్గా వస్తారు. అది వాళ్ళ మదర్ ఇందాకే చెప్పారు. ఈసారి మాత్రం నాకు తెలీదు, అందుకని మేము హైదరాబాద్ స్టైల్లో తీసుకొచ్చేసాం. బాపు బొమ్మ అంటే ఏదో ఒక అవార్డు అనుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఈసారి చక్కగా అచ్చు 16 ఆనాల తెలుగమ్మాయిలాగా ఉత్తమ నటిగా వస్తుంది అని చెప్పారు. అలా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మరి పెద్దలు మంత్రివర్యుల యొక్క సమయం అయిపోతుందని వారి పిఎస్ గారు చెప్తున్నారు. శ్రేయ రామనాథ్ గారికి ఒక సన్మానం ఉంది. అమ్మ రండి. ఐ వెల్కమ్ శ్రేయ రామనాథ్ టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. ఫస్ట్ మన సభని, మన అసోసియేషన్ని శ్రేయ రామనాథ్ గారితో ప్రారంభించాం, ఆవిడ సంగీతంతో. సో వారికి ఈ రోజున ఇక్కడ ఇలా ఈ వేదిక మీద జరగడం అనేది చాలా గొప్ప విషయం. మరలా అలాగే ఇందాక సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు, ఈ పాప వాయిస్ని సినిమాలో వీరికి అవకాశం ఇస్తున్నాము అని చెప్పమన్నారు. అది మీ అందరికీ నేను చేస్తున్నాను, మనవి చేస్తున్నాను సంస్థ తరఫున. ఇప్పుడు శ్రేయ రామనాథ్ గారికి సత్కరించవలసిగా కోరుతున్న పెద్దలు ముఖ్య అతిథి వరేణ్యుడు వారు కొంచెం బిజీగా ఉండి వేరే కార్యక్రమాలకు వెళ్ళవలసింది కనుక ముఖ్య అతిథి గారి ప్రసంగం అపేక్షమాణం ఈ సన్మాన అనంతరం. శ్రేయ రామనాథ్ గారు మనల్ని తన గాత్రంతో అల్లరించినటువంటి శ్రేయ రామనాథ్ గారు ఇక్కడ చూసారా. ఇప్పుడు చాలా గొప్ప విషయం ఏంటంటే లతా మంగేష్కర్ గారు, సుశీలమ్మ గారు, అంటే లతా మంగేష్కర్ గారు అవార్డు వచ్చింది అంటే కొంచెమైనా లతా మంగేష్కర్ గారి ఇది ఉంటేనే కదా ఇస్తారు. సో ఇద్దరు వేదిక మీద ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. ఈ శ్రేయ రామనాథ్ గారు నళినీకాంత్ రావు గారి మనవరాలు, ఆయన బాలాంతరపు రజనీకాంతరావు గారి బ్రదరు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా సంగీత దీంట్లో ఉండడంతో అన్ని భక్తి భావ సంగీతంలో ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్నారు. తను ఇప్పుడు 2 MAలు చేసింది. తను చేసి ఇలాగ సంగీతంలో ఇంకా అభ్యాసం చేయాలని ఎంతో పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర కూడా నేర్చుకుంటుంది. తనకి ఇట్లాంటి అవార్డులు, లతా మంగేష్కర్ అవార్డులు ప్రతి సంవత్సరం ఆమెకి అన్ని చోట్ల కూడా రావాలని ఆశీర్వదిస్తున్నాం. ఈ సభలో ఆవిడ లతా మంగేష్కర్ గారు కూడా ఉండి ఆవిడ కూడా ఆశీర్వదిస్తున్నట్టుగానే అనిపిస్తోంది మాకు. ముఖ్య అతిథి కీలక ప్రసంగం ముందు మాకు ఎంతో గొప్పగా సీనియర్ లేదు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న చెంగయ్య గారు వారి స్పందన సుశీలమ్మ గారి పక్కన వివరిస్తారు. రమేష్ ప్రసాద్ గారు ఉన్నప్పుడే మాట్లాడాలి అన్నారు, కానీ కాలాతీతమైంది. అనుకోకుండా సభ ఇంకో విధంగా వెళ్ళింది. అది దేనికి వెళ్ళిందో ఎందుకో తెలీదు. ఇది నేను జరపలేదు, శివుడే జరిపించాడు. అనుకున్న ఆర్డర్ ఒకటి. ఆయన లయకారుడు కదా. ఉగాది శుభాకాంక్షలు. శ్రీ తెలుగు కళా సమితి తరపున పి సుశీలమ్మ గారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నమస్తే. గొప్ప మహిమాన్వితులు 2 మాటలే మాట్లాడతారండి. నిజంగా హీ ఈజ్ అ వెరీ బ్లెస్డ్ పర్సన్. వీరి గురించి ఈరోజు రమేష్ ప్రసాద్ గారు వారి గురించే వచ్చారండి. 100కి 200%. అది మాత్రం వైబ్రేషన్. నేను పిలుస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం, కానీ ఈ సంవత్సరం మాత్రం వారి రాక వారిని తీసుకొచ్చింది. ఇప్పుడు రసమయి బాలకృష్ణన్ గారు ఒక పాట పాడతారు. దానికి ముందుగా శ్రేయ ఘోషల్ గారు, శ్రేయ రామనాథ్ గారు మీకు ఆనర్ జరిగిన సందర్భంగా నేను ఒకటి అడుగుతున్నాను. ఇందాక లతా మంగేష్కర్ గారి పాటలన్నీ పాడారు, కానీ ఆవిడ పాడిన ఒకే ఒక్క తెలుగు పాట నిద్రపోరా తమ్ముడా, ఆ పాట ఒక పాట మీ అందరికీ వినిపించాల్సిందిగా కోరుతున్నాను సభాముఖంగా. ప్లీజ్. సభకి నమస్కారం.
to everyone on the stage, my pranams. This is a big honor receiving this award, and as tribute to the two nightingales of our country, Lata Mangeshkar ji and Sushilamma, I'd like to sing one stanza of the only song that Lata Mangeshkar has sung in Telugu. Nidurapo, 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 nidurapora tammuda, nidurapora tammuda, niduralona gatamunanta nimishamaina మరచిపోరా నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచిపోరా కరుణలేని ఈ జగాన కలత నిదురే లేదురా నిదురపోరా తమ్ముడా నిదురపోరా తమ్ముడా నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా నిదురపోరా తమ్ముడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిద్రపుచ్చారమ్మా, అద్భుతం. నిద్రపోరా తమ్ముడు అని మా శ్రీనివాస్ గారు అడిగినట్లుగా ముందుగా చెన్నపట్నానికి నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏ వీధులలో అయితే సినిమా మీద వ్యామోహంతో, నటన మీద ప్రేమతో 5 సంవత్సరాలు ఇక్కడ అవకాశాల కోసం మా నాన్నగారు తిరిగితే తన ఒడిలో ఇంత చోటిచ్చిన ఈ చెన్నపట్నానికి నా పాదాభివందనం. మా నాన్నగారు మధుసూదన్ రావు గారు, కాసర్ల మధుసూదన్ రావు గారు 5 సంవత్సరాలు ఇక్కడ సినిమా రంగంలో రాణిద్దామని వచ్చి రాణించలేక మేము ముగ్గురం పిల్లలము మా భవిష్యత్తు కోసం తన కలల రెక్కలు తానే విరుచుకొని మళ్ళీ వచ్చేసి మమ్మల్ని పెద్ద చేస్తే ఎక్కడైతే ఆ కళ ఆగిపోయిందో ఆ కళను నేను కొనసాగించాలి అని ఈ చిన్నపట్నంలోనే అదే పానగల్ పార్కులో ఇళయరాజా గారి ఇంట్లో కూర్చు పాటలు రాస్తూ కన్నీరు కారుస్తూ పాటలు రాశాను మా నాన్నగారిని గుర్తు చేసుకొని. అంత గొప్ప అనుభూతినిచ్చిన ఈ చిన్నపట్నం అట్లాగే ఇప్పుడు జీవితాంతం గుర్తుంచుకునే ఒక కానుక ఇచ్చింది స్వర్గీయ సీతారామ శాస్త్రి గారి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరిట ఉన్న మెమోరియల్ అవార్డును నాకు ఇవ్వడం. శాస్త్రి గారితో కలిసి అలవైకుంఠపురంలో రాములో రాములా అని రాస్తే శాస్త్రి గారే స్వయంగా ఒరే నాన్న నీకు అమ్మవారి కటాక్షం ఉందిరా, ఇది శ్యామనామ సంవత్సరము అని దీవించిన ఆ రోజు నేను మళ్ళీ పుట్టాను. ఈరోజు నిజంగా ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని నా ప్రసంగాన్ని ముగిస్తాను. నేను రాసిన ఒక పాట ఒక చిత్రంలో నిర్మాత గారు శాస్త్రి గారితో రాయించాలన్న కోరిక మేరకు నా పాట తీసివేసి శాస్త్రి గారితో రాయించారు ఆ పాట. ఆ జరిగిన కొద్ది రోజులకే శాస్త్రి గారు పరమపదించడం జరిగింది. ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన రాయవలసిన భీమ్లా నాయక్ అనే ఒక సినిమాలో పాట నాకు వచ్చింది. అది అంటే నేను అనుకున్నాను ఆయన పెద్ద ఆయన ఏ రుణం ఉంచుకోకుండా పోయిండు, ఒరే వీడి పాట నాకు వచ్చింది, వీడు ఎంతగా బాధపడ్డాడు అని చెప్పి ఆయన రాయవలసిన పాట నాకు ఇప్పించి మరీ వెళ్ళిపోయారు ఆయన. అట్లా ఆ అనుబంధం, అది ఏ అనుబంధమో నాకు తెలియదు. సరస్వతి పుత్రుడు మేమంతా ఎస్పీ అని పిలుచుకునే వాళ్ళం ముందుగా సీతారామ శాస్త్రి గారిని. ఎందుకంటే డిఎస్పీ గారు దేవిశ్రీ ప్రసాద్ అయితే మీరు ఎస్పీ అండి, మీరు సరస్వతి పుత్రులు అనేవాడిని నేను. నాకు బలగం చిత్రం గాను ఈ అవార్డు ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ ముందు ఈరోజు మాటలు నేర్చుకున్న పిల్లోడు మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందో ఒక అమ్మ ముందు మాట్లాడుతుంటే నాకు అంత సంతోషంగా ఉంది. అదొకసారి మీకు గుర్తు చేస్తూ, పాటలు మేము అనుకున్నాము ఒక పాట రాస్తే నా ప్రతి పాట పెళ్ళిలోనూ ప్రతి సంతోషంలోనూ ఉంది, ఆఖరికి ఇప్పుడు చావులో కూడా మోగుతోంది నా పాట. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారు తోవబట్టి బయలుదేరిపోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో భూమి మీద లేని హాయి సచ్చి అనుభవించయ్యో బలరామ నరసయ్యో తీరు తీరు ఏషాలేసి ఎంత అలసిపోయినవో తోడురాని మంది కోసం
తిప్పలెన్ని మోసినవో కట్లు తెంచుకొని నేడు కైలాసం పోతున్నావో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారు సావు నీది బయలుదేరిపోవయ్యో బలరామ నరసయ్యో. అంటే ఈరోజు అది నవ్వాలా ఏడవాలా తెలియని ఒక సంతోషమైన సంఘటన. ఎవరైనా చనిపోతే ఆ పాట పెట్టుకొని మరి తీసుకుపోతున్నారు. అంతకంటే గొప్ప గౌరవము నాకు ఈ జన్మకు దొరకదని అనుకుంటాను. ఒక జీవితానికి ఒక జన్మకు సరిపోయే జ్ఞాపకాన్ని కానుకనిచ్చిన మరొకసారి మా శ్రీనివాస్ గారికి, శ్రీ కళాసుధ సంస్థకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసుకొని కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. నా ఊరును గురించి తలుచుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ తమిళంలో కూడా మైనారు వెట్టి కట్టేని ఆడుతున్నారు. అది నేను తెలుగులో రాశా. చెంకీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. ఇట్లాంటి ఎన్నో పాటలు. డీజే టిల్లు గొట్టు కొట్టు డీజే టిల్లు గొట్టు డీజే టిల్లు గొట్టు కొట్టకుంటే నా మీదొట్టు అని ఇట్లాంటి ఎన్నో పాటలు నాకు ఇచ్చిన సంగీత దర్శకులకు, హీరోలకు, నిర్మాతలకు, గాయని గాయకులకు అందరికీ మరొకసారి ఈ వేదిక మీద నుంచి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి. అదేవిధంగా పెద్దలు మహేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాపు రమణ అవార్డు స్వీకరించేందుకు మైత్రి మూవీస్ రవిశంకర్ గారు కూడా ఇచ్చేశారు. వారిని కూడా మీ అందరి చప్పట్ల మధ్య సహృదయ వేదికాశ్రమకు స్వాగతిస్తున్నా. థ్యాంక్ యూ కాసుల శ్యామ్ గారు. ఐ విష్ యూ గ్రాండ్ సక్సెస్. చక్కటి పాట మాట కలిసి మా సుశీలమ్మ గారి మధుర ఆశీర్వచనం మంగళప్రదం. ఐ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ హియర్ ఆన్ టు డయాస్. మరి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారి శుభ కార్యక్రమాల మీదుగా బాపు రమణ పురస్కారాన్ని స్వీకరించేందుకు మహేష్ బాబు, మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలీ శెట్టి మూవీ డైరెక్టర్, వెల్కమ్ హిమ్ టు రిసీవ్ ది ఫెలిసిటేషన్ ఇమీడియట్లీ. ప్రతిష్టాత్మకమైనటువంటి కళాసుధ బాపు రమణల పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా పి మహేష్ బాబు గారిని కోరుతున్నా. అద్భుతమైనటువంటి కథా కథన దక్షత, మనోజ్ఞమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలగలిసి మహేష్ బాబు గ్రేట్ మూవీ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలీ శెట్టి. మరి తెలుగింట సూపర్ సక్సెస్ అయినటువంటి ఈ సినిమాకి తనదైన వైదుష్యాన్ని దర్శకత్వ రూపంలో ప్రకటమానం చేసిన మహేష్ బాబు గారిని బాపు రమణల పురస్కారం స్వీకరించవలసిందిగా మీ అందరి చెప్పడం మధ్య స్వాగతిస్తున్నా. బాపు రమణ స్నేహానికి నిర్వచనం. బాపు రమణ చిత్రం అంటేనే సినీ చరిత్రకే ఒక తలమానికం వంటిది. రచయిత దర్శకుడు అయినటువంటి పి మహేష్ బాబు గారు ఈ సంవత్సరం కళాసుధ వారి బాపు రమణ అవార్డు అందుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. చాలా చక్కటి సినిమా చేశారు మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి. ఒక వినూత్నమైన అంటే చిన్న సునిశ్చితమైనటువంటి విషయాన్ని తీసుకుని దాన్ని అద్భుతంగా కథా గమనం కూడా ఎంతో చక్కగా దర్శకత్వం చేశారు. మాటలు కూడా చాలా చక్కటి మాటలు రచించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మైత్రి మూవీస్ వై రవిశంకర్ గారు. మైత్రి అంటేనే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళందరితో కలుస్తూ వాళ్ళు కలుపుకుంటూ. అవునవును, ఇది చెప్తాను. అందరితో కలుపుకుంటూ మైత్రి మూవీస్ తోటి వీళ్ళు ముగ్గురు, మైత్రి మూవీస్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు స్నేహం చాలా గొప్ప విషయం. ఉదయకాలపు ఎండ నీడ పెరుగుతూ తగ్గిపోతూ ఉంటుందిట. తర్వాత మధ్యాహ్నం నీడ కొంచెంతో మొదలై పెరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ముగ్గురు యొక్క స్నేహం చాలా చక్కటి సినిమాలు వీరు తీశారు. వీళ్ళకి ప్రతి సంవత్సరం శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, తర్వాత పుష్ప, ప్రతి సంవత్సరం వీళ్ళకి కళాసుధ అవార్డు గెలుచుకుంటున్నారు. సో పుష్ప 2కి నెక్స్ట్ ఇయర్ కూడా పుష్ప 2కి వస్తుందని ఆశిద్దాం. మనందరం మళ్ళీ ఈ విధంగా మైత్రి మూవీస్ వై రవిశంకర్ గారిని మిగతా ఇద్దరు స్నేహితుల్ని కూడా ఇక్కడ చూస్తామని పుష్ప 2కి అవార్డు సాధిస్తారని మా అందరి ఆశీర్వాదాలు సార్. మరి శ్రీమంతుడు అద్భుతమైనటువంటి సినిమాలను
పుష్ప వంటి అగ్రగామి సినిమాలని నిర్మించి తెలుగు చలనచిత్ర రంగానికి ఒక వైభవాన్ని ప్రాభవాన్ని సంతరించినటువంటి చక్కటి ఫ్రెండ్స్ మరి మైత్రి మూవీ మేకర్స్. I hope and trust in the forthcoming years they will be coming out with bombastic, fantastic, marvelous, stupendous, excellent, extraordinary, superb, fine, magnificent, gorgeous, splendid and fabulous movies from Maitri Movie Makers. ఒక్కసారి మీ అందరి చప్పటతో వారికి జై హో. మైత్రి మూవీస్ రవిశంకర్ గారు మొట్టమొదటి చిత్రం శ్రీమంతుడు మహేష్ బాబు గారితో తీశారు. ఇప్పుడు మరలా అదే మహేష్ బాబు గారు వేదిక మీద బాపు రమణ గారి అవార్డు అందుకుంటున్న సందర్భంగా మరలా వారు ఈ వేదిక మీద ఉండడం అనేది రియల్లీ యాదృచ్ఛికం. వారి మాటలు లేని ఇప్పటి వరకు 5వసారి ఇది రావడం, వారి స్పందన లేని ఈ వేదిక లేదు. అందువల్ల ముందుగా రవిశంకర్ గారి స్పందన, తర్వాత బాపు రమణ గారు మహేష్ బాబు గారి సంబంధం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్ అండి, కొంచెం లేట్ అయినందుకు. ఇక్కడికి వచ్చిన గెస్టులందరినీ పేరున అపాలజీస్ అడుగుతున్నాను. ఫ్లైట్ కూడా డిలే అయింది సార్, సారీ. అలాగే సుశీలమ్మ గారు సారీ నా అది 4వసారి అండి ఇక్కడికి రావటం. దానిలో 3 సార్లు మేడంతో కలిసి ఈ స్టేజ్ పంచుకున్నాం. అలాగే ఇంకో నెక్స్ట్ కమింగ్ 20-25 ఇయర్స్ మేడంతో ఇక్కడ ఈ స్టేజ్లో మళ్ళీ అలాగే చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా చీఫ్ గెస్ట్ జూపల్లి కృష్ణారావు గారికి, మా తెలంగాణ మినిస్టర్, అలాగే రస్మే బాలకృష్ణ గారు, కాసర్ల శ్యామ్ గారు, మా ఏమండి సాయి రాజేష్ గారు, సార్ మురళీకృష్ణ గారు, సారీ శశికాంత్ గారు, మీ అంతా క్లోజ్ ఫ్రెండ్స్. జానకి గారు ఉన్నారు కదా, మేడం బాగా కలిపారు, చాలా సంతోషం. అలాగే అందరికీ నమస్కారం అండి. మేము ఈవినింగ్ 5కి రామన్నారు సార్ శ్రేయ రంగనాథ్ గారు ఆ పాటలు పాడతారని. సారీ అమ్మ, మిస్ దట్, బట్ హర్డ్ గ్రేట్ వెరీ గ్రేట్ థింగ్స్ అబౌట్ యూ. ఆల్ ద వే యూ కమ్ ఫ్రమ్ బెల్జియం, ఎక్కడి నుంచి వచ్చారన్నారు, ఆస్ట్రియా, సారీ. ఓకే సూపర్, వెరీ గుడ్ అమ్మ. యా. సో ఇక్కడ మేము సార్ ముందరగా కళాసుధ అవార్డ్స్ కమిటీకి, జ్యూరీకి చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని పిక్ చేసినందుకు. 2023లో మేము సంక్రాంతికి రిలీజ్ చేసిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, అలాగే అదే సంవత్సరం ఖుషి అని వచ్చింది. సంక్రాంతి సినిమాలు 2 పోటాపోటీగా ఒకదాని మించి ఒకటి సూపర్ హిట్ అయింది. ఫార్చునేటో తెలియదు కానీ 2 ఒకేసారి మేమే రిలీజ్ చేయాల్సి వచ్చింది, సేమ్ ప్రొడ్యూసర్. అలాగే 2 కూడా చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా చేయగలిగాం. వాటికి గుర్తించి అవార్డు ఇవ్వటం చాలా సంతోషం అండి. అలాగే మేము ఫస్ట్ అవార్డు ఇక్కడ 2015లో మా శ్రీమంతుడు రిలీజ్ అయ్యి 16లో ఉగాదికి ఇచ్చారండి. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎవర్ అవార్డ్ టేకెన్ బై అస్ అండి. అలాగే దాని తర్వాత సైమా అని అదని ఆఖరికి నేషనల్ అవార్డు దాకా లక్కీగా ఎంపిక అవటం జరిగిందండి. కానీ ఫస్ట్ అవార్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ వెరీ మెమరబుల్ థింగ్. అలాగే ఏ రోజు మర్చిపోవండి కళాసుధ దీన్ని అవార్డ్స్ని కానీ ఆ కమిటీ జ్యూరీని కానీ మమ్మల్ని సెలెక్ట్ చేసిన దానికి. అలాగే రేపు ఏదో పుష్ప 2 టీజర్ అని లాస్ట్ మినిట్ దాకా చాలా పనులు ఉన్నాయి. కానీ ఈ అవార్డ్ ఫంక్షన్ 80% మిస్ అవ్వకూడదని ఒక గంట లేట్ అయినా సరే రావాల్సిందే, ఇది మా సొంతది అనే దాంట్లో మాకు దట్ టు దిస్ ఈజ్ ద 4th టైం వీఆర్ గెటింగ్ అవార్డ్ ఫ్రమ్ దిస్ హానరబుల్ జ్యూరీ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద జ్యూరీ మెంబర్స్ అండ్ దిస్ థింగ్. అండ్ ఆల్సో అండి ముందుగా మాకు 2015 నుంచి ఇంత రెస్పెక్ట్ఫుల్గా మమ్మల్ని ట్రీట్ చేసిన దానికి దీన్ని మేము అందులో ఈ ఇయర్ 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న దాన్ని మమ్మల్ని చూస్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఎవ్రీ ఇయర్ మరి చాలా టర్న్అవుట్ ఉండేది ఆడియన్స్, మరి ఏం రీజనో తెలియదు. ఈవెన్ దెన్
ఇట్స్ గ్రేట్ హానర్ ఫర్ అస్ అండి. అలాగే మీ అందరి మన్నలు పొందుతూ ప్రేక్షక దేవుళ్ళని ఆనందింపజేసేదానికి మేము శాయశక్తుల కృషి చేస్తాం. నెక్స్ట్ కమింగ్ కూడా చాలా చాలా మంచి సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు పుష్ప 2 ఆగస్టులో రిలీజ్ ఉంది. ఆ తర్వాత ప్రభాస్ గారితో, రామ్ చరణ్ గారితో, ఎన్టీఆర్ గారితో ఈ సంవత్సరం అన్నీ బిగిన్ అవ్వబోతున్నాయి. ఇవన్నీ నిండు మీ ఆశీస్సులతో, పెద్ద మనుషుల దీవెనలతోనే ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయని నమ్ముతున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. I hope even next year I will be here for Pushpa 2. Thank you very much and thank you. Excellent, sir. మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ చెన్నైలో మేము ఏదన్నా ప్రసాద్ ల్యాబ్లో స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుందండి. శ్రీనివాస్ గారు అడుగుతూ ఉంటారు, ఏమనుకోవద్దు 10th డేకి అంటే సెకండ్ సండేకి మీరు చూసేటట్టు చూడండి. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు గోల్ చేసేస్తాను 3rd డే అడుగుతుంటే. ఎందుకంటే సండే వీల్ హ్యావ్ గుడ్ కలెక్షన్స్ అండి, హౌ కెన్ యూ గివ్ దట్, వీఆర్ బయింగ్ యువర్ ఫిలిం అనే చిన్న ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ సండే ఏ సినిమా అయినా అది పెద్దదవనండి చిన్నదవనండి, నెక్స్ట్ కమింగ్ సండే డెఫినెట్గా మీరు యూ కెన్ వ్యూ హియర్ ఇన్ ప్రసాద్ ల్యాబ్ అండి. ఇది ఒక్కదాన్ని చిన్న సవరణని దయచేసి మన్నించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. అంతకుముందంతా ప్రతి సినిమా 3వ రోజు ఇచ్చేవారు, శుక్రవారం రిలీజ్ అయితే అవుతుంది. ఈ మధ్య ఇదే ప్రతి ఒక్కరు మన సభ్యులందరూ అడుగుతున్నారు. అంతకుముందు మైత్రి మూవీస్ అంటే 3వ రోజే వేసేవాళ్ళు, ఎందువల్ల లేట్ అవుతుంది అంటే సరే అది అందుకే అది వారి దగ్గర మాట్లాడితే వారు అన్నారు, నేను ఈసారి అబాడీగా వచ్చినప్పుడు సభాముఖంగా చెప్తానని కమిటీ మెంబర్స్ అందరికీ అన్నారు. థ్యాంక్ యూ అండి. సభాముఖంగా మా అసోసియేషన్ తరఫున ఇన్ని సంవత్సరాలుగా వారు కూడా శివభక్తులండి. రవిశంకర్ గారు గమనించండి, శంకర్ అని వచ్చింది, రవిదాసిలో పుట్టిన శివన్ గారు, అందుకే వెలుగు చెందుతున్నారు. లేకపోతే పుష్ప 1 ఎవరన్నా అట్లా అనుకుంటా, అసలు ఏ సినిమాకి అదే అండి. అది వారేమో ఈ వేదిక పవర్ అండి, ఈ వేదిక మీద నేను మిస్ అవ్వను, మా మైత్రి ప్రొడ్యూసర్స్ ఎవరు వచ్చినా రాకపోయినా ఈ వేదిక పవర్ని శ్రీమంతుడి దగ్గర నుంచి గమనిస్తున్నాను. దానివల్లే తెలియకుండానే యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ మూవీస్ హిట్లన్నీ మా దగ్గరకు మా కాంబినేషన్లో మా దాంట్లో వస్తున్నాయి అని అన్నారు. ఇప్పుడు చూడండి వరుసగా ఇది హ్యాట్రిక్ అయిపోయింది లాస్ట్ టైము, మరలా హ్యాట్రిక్ మొదలవ్వడానికి మళ్ళీ అగైన్ ఇప్పుడు వచ్చింది సెకండ్ సెగ్మెంట్. ఇది సిల్వర్ జూబ్లీలో ఈ గొప్ప అవార్డు అందుకోవడానికి కారకులు. అంతేకాకుండా మనకి ఈ ఫిలిం అవార్డ్స్ వీళ్ళందరూ రావడానికి కూడా ఎప్పుడు సహాయ సహకారాలు తను అందిస్తున్నారు. అది చాలామందికి తెలియదు, మన కమిటీ సభ్యులకు మాత్రమే తెలుసు. వారికి ఈ సభావేదికగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. రవిశంకర్ గారు థ్యాంక్ యూ. బాపు రమణ గారి అవార్డు అందుకున్న మహేష్ బాబు గారు, ఆ సినిమా మన సభ్యులందరూ చూసి ఆ రోజే అన్నారు, చాలా గొప్పగా ఉందండి, మాటలు పాటలు కథ 3 వారేను. సో ఆ రోజే అనుకున్నాము ఈసారి బాపు రమణ అవార్డు ఇవ్వాలి అని. అంతకుముందు సంవత్సరం హను రాఘవపూడి గారికి ఇచ్చాము సీతారామం సినిమాకి, అంతకుముందు శేఖర కమ్ముల గారికి ఇచ్చాము. ఈ సంవత్సరం వీరికి ఇస్తున్నాము. అది నిజంగా చాలా గొప్ప విషయం. కానీ లేట్గా వచ్చారు, అదొకటే. అయినా కూడా వారు అందుకున్నారు, లేట్గా వచ్చిన లేటెస్ట్గా మాట్లాడతారని కోరిక. రండి మహేష్ బాబు గారు. అందరికీ నమస్కారం అండి. సారీ ఆయన చెప్పినట్టు లేట్ అయిపోయాము, ఫ్లైట్ కూడా 1 అవర్ లేట్ అవడంతో రాలేకపోయాను. సుశీలమ్మ గారు ముందు మాట్లాడడానికి పెద్ద మాటలు రావు, వయసు కూడా తక్కువ, క్షమించాలి. పెద్దలందరికీ నమస్కారం అండి. మిస్టర్ పోలి శెట్టి లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ సినిమాకి ఈ నూతన సంవత్సరం ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ మాకు. చెన్నైలో తెలుగువారి మధ్యన ఈ బాపు రమణ అంటే తెలుగు అంటే ఎంత పెద్ద డైరెక్టరో మనకు తెలుసు, ఎంత గౌరవిస్తాం అనేది. సో ఆయన పేరుతో ఈ అవార్డు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. కళాసుధ అసోసియేషన్కి అండ్ జ్యూరీ మెంబర్స్కి, శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కూడా నా సినిమా నచ్చటం అండ్ నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్ అండి. అండ్ ఆ పేరుతో నాకు అవార్డు అంటే అది ఫర్ ఎవర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి ఇట్స్ బ్లెస్సింగ్ ఫ్రమ్ బాపు అండ్ రమణ గారు దగ్గర నుంచి బ్లెస్సింగ్గా భావిస్తాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అమ్మ కొంచెం ఫోటోలు ఆపితే
ముఖ్య అతిథి కీలక ప్రసంగం అందించవలసిందిగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని సవినయంగా మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నా. వెల్కమ్ సార్. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. తెలంగాణ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక శాఖ మార్చులుగానే కాకుండా కళా చైతన్యమూర్తుల్ని ఆశీర్వదించే ఒక నిండు గుండె జూపల్లి కృష్ణారావు గారు. వారు రావడం మహద్భాగ్యం. రాజకీయం అంటే మానవత్వమే అనే త్రికరణ శుద్ధిగా నమ్మిన నేత. ఐ వెల్కమ్ హిమ్ టు గివ్ ది కీనోట్ అడ్రస్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్. వెల్కమ్ సార్ ప్లీజ్. ఈనాటి మొదటగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈనాటి కళాసుధ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులైనటువంటి అధ్యక్షుడైనటువంటి బేతిరెడ్డి శ్రీనివాస్ గారికి, అట్లాగే బెల్లంకొండ శివప్రసాద్ గారికి, బివి సాయిరామ్ గారికి, ఎం రాజశేఖర్ రెడ్డి అండ్ ఎల్ వేణుగోపాల్ గారులకు, కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గొప్ప కార్యక్రమం చేపట్టేందుకు. ఈ క్రోధి నామ సంవత్సరం పేరుకే క్రోధి, కానీ నిజంగా దయాబుద్ధి. అంటే సినిమాలో విలన్లలాగా పేరుకే విలన్ కనపడతారు, కానీ నిజ జీవితంలో దయామేలుగా ఉంటారు. అట్లాగే క్రోధినామ సంవత్సరం నిజంగా క్రోధి కాదు, విరోధి కాదు. ఇందాక వారిని స్మరించినప్పుడు సుశీలమ్మ గారిని గాన కోకిల అనలేదు. ఎందుకంటే అలా అనడం నాకు ఇష్టం లేదు, ఉండదు కూడా. ఎందుకంటే కోకిలనే గాన సుశీల అంటాను. ఎందుకంటే కోకిలది ఏం గొప్పతనం, ఎంతసేపు కూహు కూహు అని మాత్రమే అంటుంది. అందుకని గాన కోకిల కాదు, గాన సుశీల గారు అంటూ ఒక్క రాగమే కదా, 1001 రాగాల గానామృతం గలగలలు రవళించిన సుశీలమ్మ ముందు కోకిలమ్మ ఎంత. అట్లాగే ఈ అవార్డుల ప్రదానాన్ని గమనిస్తే శ్రవణపేయం, నయనానందం ఈ రెండింటి సమాహారమైనటువంటి సినిమా కళాంతర్గతమైనటువంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇటీవల కొన్ని సంవత్సరాల కిందట దివంగతులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, లతా మంగేష్కర్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వారి స్మృత్యర్థం పురస్కారాలను ప్రదానం చేయడంలో ఎంతో గొప్ప ఔచిత్యం ఉంది. పోయినోళ్ళు ఉన్నోళ్ళ తీపి గుర్తులు కదా, మనకు వీళ్ళని ఇచ్చి దేవుడు వాళ్ళని తీసుకుపోయాడు. దేవుడు కరుణామయుడు, కఠినాత్ముడు కూడా. సినిమా రంగంలోని ఆయా విభాగాల్లో ప్రతిభను ప్రదర్శించినటువంటి మరి ఎంతోమంది కళాకారులు కూడా పురస్కారాలు అందుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా పురస్కృతుల్లో ఉన్నారు. నిర్మాత కళాకారుడే. ఇందులో లాభ నష్టాల ప్రమేయం ఉన్న ఇది వ్యాపారం కాదు, వ్యామోహం. ఇందులో కోట్లు గడించాలని ఏ నిర్మాత రాడు. అలా వచ్చాడంటే ఆయనకు సినిమా రంగం గురించి తెలియని అమాయకుడని అర్థం. కళాకారులు అంతే, కోట్లు సంపాదించాలని ఎవరు రారు. నిలదొక్కుంటే రావచ్చు సంపాదన, అది వేరే విషయం. అవకాశం రావాలే కానీ అఖండమైన ప్రతిభ కనపరిచేటువంటి అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. కళాకారులకు అప్పుడప్పుడు తమ ప్రతిభను పలకరించే పురస్కారాలు కావాలి. 4 ప్రశంస వాక్యాల ప్రేరణ భుజం తట్టాలి, 4 చప్పట్లు మోగాలి. కానీ చాలామంది వెళ్ళిపోయారు. ఈ చిరు సంతోషాలే రేపటి ఆశలను సజీవనంగా ఉంచుతాయి. నిన్నటి తరం చెన్నై పాండీ బజార్లో, నేటి తరం హైదరాబాదు కృష్ణానగర్లో పడినటువంటి పాటలు పాఠ్యపుస్తకాలై గుణపాఠాలను చెప్తాయి, దారిదీపాలు అవుతాయి. కళాసుధ లాంటి సంస్థలు కళాకారుల ఆశలకు ఊపిరిపోస్తున్నాయి. శ్రీ కళాసుధ ఎంత మంచి పేరు, స్మారక నామధేయం, కళామృతమట. ఈ కళా పిపాసులు తమ గమ్యం చేరడానికి పరుగులు పెడుతూ అలసి సోలిసి దప్పికొని కూలబడినప్పుడు పురస్కార కళామృతాన్ని
పంచి వెన్నుతట్టి గమ్యం వైపు గమనం చేయించేవే ఈ కళాసుధ తెలుగు అసోసియేషన్. ఒక కళా సంస్కృత సంస్థ 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మనగలగడం మామూలు విషయం కాదు. ఇంత గొప్ప సందర్భంగా కార్యనిర్వాహకులను సంస్థలను అభినందిస్తా ఉన్నాం. ఈ యొక్క సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో చాలామందికి పురస్కారాలు రావడం జరిగింది. అలాగే వేదిక పైన కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా శ్రీమతి సుశీలమ్మ గారు ఈ యొక్క కార్యక్రమం రావడం, వారు వస్తున్నారని తెలిసి కూడా ప్రధానంగా ఒకటి శ్రీనివాస గారు పిలవడం, రెండోది వారు వస్తున్నట్టుగా ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారిని దర్శించుకోవడం, వారితో మాట్లాడడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇది గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నా. అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అట్లాగే అవార్డు పొందినటువంటి వాళ్ళు మురళీకృష్ణ గారు, అట్లాగే వి శశికాంత్ గారు, ప్రసన్న కుమార్ గారు, ఆదిత్యరామ్ గారు, ఫౌండర్ చైర్మన్ ఆదిత్యరామ్, అట్లాగే ప్రసన్న కుమార్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్, అట్లాగే చెంగయ్య గారు ఫౌండర్ ఆఫ్ రవి ప్రసాద్, కుమార్ సూర్య రమంత్ సింగర్, శ్రీ కాసర్ల శ్యామ్ రైటర్, శ్రీ మాధవపెద్ది సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, శ్రీమతి పద్మా దేవదాస్ గారు మహిళా రత్న అవార్డు గ్రహీత, కావ్య కళ్యాణరామ్ గారు బాపు కొమ్మ సంథింగ్ అవార్డు గ్రహీత గారు, మహేష్ బాబు గారు డైరెక్టర్ గారు, సాహు గార్లపాటి గారు ప్రొడ్యూసర్ గారు, అనిల్ రావిపూడి డైరెక్టర్ గారు, శ్రీ సాయి రాజేష్ గారు, కుమారి శ్రీలీల గారు, శ్రీ రసమయ్య బాలకృష్ణ గారు, మా సహచర శాసనసభ్యులు గతంలో కూడా గొప్ప కళాకారుడు, అటగిరి శ్రీ రవిశంకర్ గారు, ఈనాడు వీళ్ళందరూ కూడా అవార్డు గ్రహీతలందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నా. ఒక్కొక్కరికి పేరు పేరున నేను అభినందిస్తా ఉన్నా. అండ్ ఐ విష్ యూ ఆల్ బెస్ట్ అండ్ ఆల్సో బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ ఆల్. రెండవది, దీంతో పాటుగా నా శాఖ టూరిజం అండ్ కల్చర్. స్వామి కార్యం స్వకార్యం రెండు కావాలి కదా. స్వామి కార్యం ఏమో ఈ యొక్క శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్, మరి స్వకార్యం అంటే మా శాఖకు సంబంధించి కూడా ఏంటంటే 2 మాటలు మాట్లాడాలి కాబట్టి, ఒకటి ఈ ప్రపంచంలో మానవ జన్మనే ఒక ఉత్కృష్టమైనటువంటి జన్మ. పశుపక్షాదులకు ఎవరికి ఇటువంటి అవకాశాలు లేదు. అంటే ఒక మేధాశక్తి ఉంది. జీవితం అనేది నాకు తెలిసి జీవితం ఒకటే, పునర్జన్మ ఉందో లేదో తెలియదు. ఉన్న జీవితం సార్థకత కావాలన్నప్పుడు మనకున్నటువంటి మేధాశక్తి, మనకున్నటువంటి ఆర్థిక శక్తి సమాజానికి ఏదో రూపంలో తోడ్పడాలి. అందుకే నా టూరిజం శాఖ ద్వారా ఏం చెప్తా ఉన్నానంటే, పాశ్చాత్య దేశాలు తీసుకుంటే వెస్టర్న్ కంట్రీస్లో వారానికి 5 రోజులే పని దినాలు, 2 రోజులు దే స్పెండ్ ఆన్ టూర్స్, ఎటో పోతారు తిరుగుతూ ఉంటారు. అట్లాగే మరి నేను కూడా వాస్తవంగా గడిచిన బ్యాంక్ ఉద్యోగం చేసిన తర్వాత బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన రాజకీయాలు ఉన్నాను. నేను లాస్ట్ 20 yearsకి వెళ్ళి అనుకుంటా ఉన్నా హైదరాబాద్లో ఉన్నటువంటివి కూడా ఇప్పుడు చూడాల. కానీ నేను మీకు చెప్తా ఉన్నా, నాకు ఈ శాఖ రావడం కూడా ఒక అదృష్టం వస్తుంది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నౌ ఐ స్టార్టెడ్ టూరింగ్ ఎవ్రీవేర్. ఎందుకంటే దీని ద్వారా కనీసం ప్రతి వ్యక్తి కూడా, సరే మన వ్యాపకాలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నా కూడా కనీసం వారానికి 1 రోజు, నెలకు 4 రోజులు ఏదో ఒక చోటికి టూరిజం కింద పోవాలి. కుటుంబ సభ్యులు పిల్లలందరూ తీసుకొని కూడా సందర్శించాల్సిన అవసరం ఉంది, మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ జీవితం ఉంటుందో ఉండదో, ప్రపంచం సువిశాల ప్రపంచం అన్నట్టుగా ఇదంతా కూడా ఒకప్పుడు చదువుతున్నప్పుడు అరచేతుల వైకుంఠం ఏదో అనుకున్నాం. ఇలా సెల్ ఫోన్ అంటేనే ఒక అరచేతుల వైకుంఠంగా మారింది. కానీ దాన్ని చూసి మనం సంతోషపడతా ఉన్నాం. అది కాదు, అంటే ప్రపంచం చూడాలా. ప్రపంచం సువిశాలమైన ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, గొప్ప గొప్ప నిర్మాణాలు కావచ్చు, గొప్ప గొప్ప న్యాచురల్ బ్యూటీస్ కావచ్చు, రకరకాలు ఉంటాయి. అవన్నిటి కూడా చూడాల్సిన అవసరం ఉంది, వాటిని ఆనందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సరే చెన్నైలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. బహుశా తరాల కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు, దశాబ్దాల కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఉన్నారు. సో కాబట్టి హైదరాబాద్ ఒకనాటి హైదరాబాద్ వేరు, ఈనాటి హైదరాబాద్ వేరు. కాబట్టి మరి ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ప్లేసెస్ ఉన్నాయి. మీరు చూడడం కూడా చాలా ఉండవచ్చు ఇప్పటికి కూడా. సరే, మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి చేస్తామని మీకు తెలిసినా కూడా మరి మీకు సమయం ఉన్నప్పుడు కనీసం నెలకు 4 రోజులు టైం స్పెండ్ చేస్తే ఈ టూరిజం పోవడం మూలన ఒకటి మనకు కొంత అవగాహన కావచ్చు, సంతోషం కావచ్చు, ఆహ్లాదం కావచ్చు, ఆనందం కావచ్చు. దాంతోపాటుగా ఈ రోజున నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. టూరిజం డెవలప్మెంట్ వల్ల కనీసం కొంత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ పెరుగుతుంది. ఆ విధంగా కూడా మనం సమాజానికి సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంకా చార్మినార్ను, గోల్కొండను చూడే వాళ్ళు ఉండొచ్చు, సాలార్జంగ్ చూడే వాళ్ళు ఉండొచ్చు. అట్లాగే ఈ రోజున యాదాద్రి టెంపుల్ కూడా గొప్ప టెంపుల్గా ఆవిర్భవించింది. బాసర సరస్వతి కావచ్చు, అనంతగిరి హిల్స్ కావచ్చు, కొండగట్టు కావచ్చు, వేములవాడ కావచ్చు, అట్లాగే శక్తిపీఠాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మా దగ్గర సోమశిల కూడా గొప్ప టూరిజం ప్లేస్. ఎందుకంటే నేను అనుకుంటా భారతదేశంలో సముద్రం ఒకటి ఉండొచ్చు, కానీ 150 కిలోమీటర్ల నిడివి గల శ్రీశైలం బ్యాక్వర్డ్ 150 కిలోమీటర్స్ బోత్ సైడ్స్, అంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ, హిల్స్, ఫారెస్ట్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ యానిమల్స్. బోట్ ద్వారా సోమశిల నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ ఒక 5 hours జర్నీ. యూ కెన్ ల్యాండ్ ఎట్ స్టార్టింగ్ ఫ్రమ్ సోమశిల నియర్ మై కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ. యూ కెన్ ట్రావెల్ ఫర్ అబౌట్ 5 hours జర్నీ అండ్ యూ కెన్ ల్యాండ్ ఎట్ శ్రీశైలం గేట్. అక్కడ పోయి శ్రీశైలంలో దేవుని దర్శించుకోవచ్చు. ఇట్లా చాలా రకరకాల అవకాశాలు బట్టి వాటిని దర్శించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అట్లాగే ఈ రోజున తమిళనాడు రాష్ట్రమైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ ప్రపంచంలో ఏమీ లేనటువంటి సింగపూర్ తీసుకున్నా, దుబాయ్ తీసుకున్నా ఇసుక తిప్పలు తప్ప అక్కడ తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అయినా కూడా ఇలా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ప్రపంచం మొత్తం అక్కడికి వస్తూ ఉంటారు. మనకి ఇన్ని వనరులు ఉన్నా, ఇన్ని కళలు ఉన్నా, ఇన్ని ఒక సాంప్రదాయాలు ఉన్నా, ఎన్నో గొప్ప గొప్ప కళారూపాలు ఉన్నాయి. సాహిత్యం, తెలంగాణ రాష్ట్రంలో కూడా సాహిత్య సాంస్కృతిక కళా నిలయం, సాంస్కృతికంగా, చారిత్రకంగా, సాహిత్యపరంగా, కళాపరంగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నేల తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో వేలాది సంవత్సరాల నుంచి ఎన్నో సాంస్కృతిక కళారూపాలు ఆవిర్భవించి ప్రభావవంతంగా, వైభవపేతంగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి జానపద గ్రామీణ వృత్తి కళారూపాలు, చిందు యక్షగానం, ఒగ్గు కథ, డప్పులు, డోళ్ళు, కోలాటం, బుర్రకథ, బోనాలు, కోలాటం, పట్న కథలు, కిన్నెర, బోనాలు, ఘట విన్యాసం, బైండ్ల కథ. అట్లాగే గిరిజన రూపాలు గోండి, గుస్సాడి, కొమ్ము, కోయ, దెంస, లంబాడి. శాస్త్రీయ కళారూపాలు హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు ఉన్నాయి. హైదరాబాద్ దక్కని కళారూపాలు ముసాయిరా, గజల్, కవాలి. అంటే ఇన్ని ప్రకృతి వైభవం ఉన్నా కూడా, ఇన్ని భాషలు, ఇన్ని కళారూపాలు, ఇన్ని సంస్థ ఉన్నా కూడా మనం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించలేకపోతా ఉన్నాం. అంటే వీ హ్యావ్ టు జస్ట్ మార్కెట్ ఇట్, వీ హ్యావ్ టు జస్ట్ పబ్లిసైజ్ ఇట్, విచ్ నన్ ఆఫ్ అవర్ స్టేట్స్ ఆర్ డూయింగ్, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ ఆల్సో. దర్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఈజ్ దేర్. సో ఐ రిక్వెస్ట్ ఆల్, మీ అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళు, మీ ద్వారా మీ బంధుమిత్రులు కూడా మరొకసారి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దర్శించి తరించడం చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వాళ్ళని అభినందిస్తూ, శ్రీనివాస గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనడాల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. పద్మాదేవదాస్ మా మిత్రుడు, మా సహచర శాసనసభ్యుడు ఒక పాట మద్రాసులో ఉండి కూడా తెలుగు కళలు వర్ధిల్లాలి, కళాకారులందరుగా గొప్పగా వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళని ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఉగాదికి ఒక 2 రోజులు ముందుగానే మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి అభినందించినందుకు ధన్యవాదాలు. అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే, చిన్నప్పుడు చిన్నపిల్లలం రేడియోలలో వినేవాళ్ళం. మా ఇంట్లో రేడియో ఉండేది కాదు. పక్కింట్లో ఎప్పుడన్నా ఉన్నోళ్ళ ఇంట్లో రేడియో వస్తూ ఉంటే, జోరు మీద ఉన్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా అని పాటలు, అట్లాంటి అమ్మగారి పాటలు వినుకుంటూ మేము పెరిగిన వాళ్ళం. నిజంగా అమ్మగారి ఇట్లా ఉంటే, నేను ఇక్కడ మైకు పట్టుకుంటే గుడిలో ఆదిశక్తి నిలబడితే మైకు పట్టుకొని పోతరాజు నిలబడ్డట్టున్నది మా ఇద్దరు కాంబినేషన్లో. చాలా ధన్యవాదాలమ్మా. లేదమ్మా, చాలా ధన్యవాదాలు.
అలాగే గౌరవ మంత్రి వారికి, శ్రీనివాస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కన 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 మండుతున్న కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడుతున్నాం గాలిలోన ఆడుతున్నాం గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను ధరువుగా చేసుకొని చిన్నప్పుడు జానపద పాటలు పాడుకొని ఎదిగిన వాడిని. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, సాంస్కృతిక సారథి కళా చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాడిని. మొన్న ఇటీవల రుద్రంగి సినిమా, నేను 3వ సినిమా తీశాను. ఒక సామాజిక కోణం నుంచి అందరూ కూడా సమాజ మార్పుకై మా వంతు ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతోనూ జానపద కళాకారునిగా నేను చేసే ప్రయత్నాన్ని గుర్తుపెట్టుకొని నా సినిమా చూసి రుద్రంగికి జ్యూరీ అవార్డు ప్రకటించినటువంటి కళాసుధ నాకు ఎంత సంతోషం వేసిందనంటే, మా జూపాలన్న కూడా వాస్తవంగా చాలా బిజీ. వారు కళ మీద కానీ కళాకారుల మీద ఉన్నటువంటి ప్రేమలు ఎట్లా ఉంటాయో దానికి ఉదాహరణ ఇలా మా జూపాలన్న గురించి నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. ఎందుకనంటే ఈ టైంలో నెల రోజులైతే ఎలక్షన్ నిమిషానికి కౌంట్ అవుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఇది చిన్నదా పెద్దదా ఎంతమంది అని కాదు, ఎక్కడ కళాకారులు ఉంటే అక్కడ వాళ్ళను అభినందించాలి, వాళ్ళని ఆదరించాలన్నటువంటి ఒక గొప్ప ప్రేమగల్ల మనసు మా జూపాలన్నది. చూసిరా, కొందరు తీసుకొని వెళ్ళిపోయారు, కానీ అందరి పేదాకా నిలబడ్డలో మేమే. మైత్రి రవి గారు మీకు చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఫోన్లో చాలాసార్లు మాట్లాడినా కానీ మీరు కలవలే, కానీ చాలా గొప్పవారు. అనేక మంది మాలాంటి సినిమా వాస్తవంగా నా రుద్రాంగి సినిమాను కూడా వారే మైత్రి వారే తీయగానే అన్న ఇట్లా చేయాలని చెప్తే తప్పకుండా అని చెప్పేసి వాళ్ళు చేసిరు. అనేక మంది ఉన్నారు. శ్రీ కళాసుధ 25 సంవత్సరాలు అంటే మామూలు ముచ్చట కాదు. నాకేమొస్తుంది అన్న వాళ్ళే ఉన్నారు కానీ తప్ప మీకేం కావాలో అని అడగవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనిషి అంటేనే స్వార్థజీవి. ఇందాక మా జూపాలని ఒక మాట చెప్పిండు, చాలా స్వార్థం ఉంటుంది. ఎందుకంటే మనిషి అంటేనే అట్లా అంటాడు. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. మనిషి చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, ఎనుక నుంచి పొడిచెపాడు గుణము ఎందుకు, మనసా నిన్ను నిప్పుతోటి కడుగనా మనసా. నీడనిచ్చే చెట్టు కింద, నేను శ్రీనివాస్ గారు నా దగ్గరికి వచ్చి, ఏం సార్ ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తూ ఉన్నావు, మన ఊరు కానీ ఊరు లేదు సార్, నేను అక్కడే పెరిగినా కానీ ప్రతి ఉగాదికి నేను ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు సార్, నేను చాలామంది కళాకారులకు వాళ్ళకు అవార్డు ఇవ్వడము, వాళ్ళని ప్రోత్సహించడం అనేది నాకు చాలా సంతోషం అని చెప్తా ఉన్నాడు. నిజంగా నాకు అనిపించింది అప్పుడు, పురుషులు వేరు కానీ అంటే వాస్తవంగా తనకు అవసరం లేకపోయినా కూడా ఇలా రవి గారు వారు మామూలు ఇక్కడికి వచ్చిరంటే వారు ఏం చూడలేదు, కానీ కేవలము ఈ సంస్థలను ఆదరించాలి, వాళ్ళు పిలిచినప్పుడు ఆ సంస్థలను గౌరవించాలనే ఉద్దేశంతో వచ్చారు. లేకుంటే రవి గారు పిలిస్తే మొత్తం మద్రాస్ అంతా పరిగెత్తుతుంది. అంత పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు, అంటే అంత పెద్ద మీరు చూస్తూ ఉన్నారు. అలాగే మహేష్ గారు కదా, నిజంగా చెప్తా ఉన్నా, నాకు అవకాశం నువ్వు అందరిని పెట్టి సినిమా తీస్తున్నావు, నేను నిన్ను పెట్టి సినిమా తీస్తా హీరో. అట్లాగే సాయి రాజేష్ ఈజ్ అ గ్రేట్. మా శ్యామ్ ఒక 30 సంవత్సరాలు మేము కలిసి పెరిగిన వాళ్ళం, కలిసి నడిచిన వాళ్ళం. చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు పాడుకున్నాం. ఇలా నేను చాలా గర్వపడతా ఉన్నా. ఒక్కసారి తన పాట చెప్తే పులకించిపోయారు మీరంతా. ఇంతమంది గుర్తుపెట్టుకున్నందుకు శ్రీనివాస్ గారు నిజంగా మీరు. నీడనిచ్చే చెట్టు కింత స్వార్థమున్నదా, నింగిలోని చినుకు కింత స్వార్థమున్నదా. నీడనిచ్చే చెట్టు కింత స్వార్థమున్నదా, నింగిలోని చినుకు కింత స్వార్థమున్నదా. మనిషిలోని మలినమంత కడుగవెందుకు, మనిషిలో ఒక రోజన్న బతుకవెందుకు. మనిషిలాగా బతకాలి, మనుషులంతా గొప్పగా ఉండాలి, గొప్పగా ఎదగాలని మనస్పూర్వకంగా కోరుకున్నటువంటి మీ శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అరే ప్రసన్న నీకు గురించి చెప్పలేదు, ఏం అనుకోకే, సారీ. వీరికంటూ ఒక వేదిక ఉంటుందండి. అసలు నిజంగా ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తారు జానపద రంగంలో. వారి గ్రేట్ పర్సన్.
ఒక మాట వారి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడే ముందు వారికి ఆనర్ చేసిన తర్వాత వారు మన విజిఎన్ దేవదాస్ గారు చైర్మన్ గారు ఇక్కడ నెంబర్ 1 బిల్డర్స్లో టాప్ 10 బిల్డర్స్లో వీరొకరు, అందరికీ తెలుసు, చిరపరిచితులు. ఇంత పెద్ద జమీందారు వేదపూడి దేవదాస్ గారు ఒక పెద్ద జమీందారీ సంస్థ, వీరి గురించి ఇక్కడ చిరపరిచితులు. ఎన్నో వేల ఎకరాలు చెన్నై నగరంలో ఉన్నాయంటే యాదృచ్ఛికం వీరికి. అటువంటి మహిమాన్వితులు జమీందారీ వంశంలో పుట్టి వారి శ్రీమతి గారు పద్మాదేవదాస్ గారు, వారికి ఒక చరిత్ర ఉంది. వారికి రోజు మహిళారత్న అవార్డు తీసుకోవడం, దానికి వీరు లేదు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా లేదు నేను కోరినంతనే వీరు రావడం అనేది చాలా గొప్ప విషయంగా, అందులో జూపల్లి కృష్ణారావు గారు చేతుల మీదుగా వారి శ్రీమతి గారికి మహిళారత్న అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను వారికి అభినందించాలి అని ఈ సందర్భంగా 25 ఇయర్స్గా బొకే తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పుష్పగుచ్చారు. నేను కవిని కాదు, పండితుని కాదు, నేను మాట్లాడింది పలుకులు నావి కానీ మాటలు రాస్తుంది ఇక్కడ వీరు మా మిత్రుడు వెంకటనరసింహారెడ్డి గారు. ఒక్కసారి ఇది చేస్తే నేను చెప్పకపోతే నాకు ఎందుకో మనసు ఒప్పలేదు. రాసింది వారు వెంకటనరసింహారెడ్డి. ఓకే, మా మిత్రుడు. థ్యాంక్ యూ. ఇప్పుడు సాయి రాజేష్ గారు డెబ్యూ కాదు, స్పెషల్ జ్యూరీ అవార్డ్, ది బెస్ట్ జ్యూరీ అవార్డు అందుకున్న బేబీ మూవీ. ఎంతో లో బడ్జెట్లో తీసి ఎంతో క్రియేటివ్ మైండ్ తోటి ఆ కథను తీసుకొని ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తిరిగి చేసినా కూడా ఏ హీరోలు కాదన్నా కూడా పంతం మీద అంత కొత్త వాళ్ళతోటి అంత గొప్పగా నటించి ఆ సినిమాని ఆద్యంతం క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టారు అంటే ఇప్పుడున్న స్పీడ్ ప్రపంచంలో అంత లో బడ్జెట్ మూవీని ప్రజలకి అంత పెద్ద హిట్ చేయడం అనేది ఒక గ్రేట్ క్రియేటివ్ మైండ్ ఉన్న సాయి రాజేష్ గారికి వారి స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఎక్కువసేపు మాట్లాడండి, కంగారు పడకండి. అమ్మ మీ ముందు నిల్చోవడం అదృష్టం. ఎంతో పుణ్యం చేసుకుంటే మీ ముందుకు నిలబడి మాట్లాడే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ అమ్మ. ఈ మధ్య అంటే మీకు ఇండస్ట్రీలో తెలుసు కానీ అవార్డ్స్ అంటే కొద్దిగా భయం పడుతున్న టైంలో, అసలు ఫోన్స్ చేస్తే ఎత్తని టైంలో మీ అందరికీ అంటే ఇక్కడ ఉన్న అతిథులకు తెలియకపోవచ్చు, మీ అందరికీ తెలుసు మైత్రి రవి గారు. ఆయన మామూలుగా ఆయన ఏదైనా శాసిస్తేనే వచ్చి పరిగెత్తుకుంటూ రావాలి, అంత మనిషి, అంత మంచివారే. కానీ ఎక్కడ వెళ్ళిపోయారు రవి గారు? ఓకే, అంత పెద్ద ప్రొడ్యూసర్ ఆయనే. సాయి నేను వెళ్ళి కళాసుధ అవార్డ్స్ నువ్వు వెళ్ళి వాళ్ళకి బెస్ట్ డైరెక్టర్ జ్యూరీ అవార్డు ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం వెళ్తాను, నువ్వు వెళ్ళు అనగానే నాకు మొదటిసారి అవార్డు విలువ అర్థమైంది. రవి గారు లాంటి మనిషి అంటే ఆయన ప్రతి క్షణం చాలా విలువైంది. కొన్ని 100 కోట్ల రూపాయల సినిమాలు ఆయన చేతుల మీదుగా ఈ సంవత్సరం నడుస్తున్నాయి. ఆయనే ఇంత టైంలో రేపు పుష్ప 2 రిలీజ్ అయ్యి ఈరోజు ఈ అవార్డు అంటే అదే చాలా విలువైన అవార్డు అని నాకు అనిపించి ఇమ్మీడియట్గా నేను వచ్చాను. నాకు మాది నెల్లూరు, చాలా మెమరీస్ వస్తున్నాయి. ముఖ్యంగా వ్యాఖ్యాత గారు సార్ మీరు మాట్లాడుతుంటే మనసు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. ఆయన సో అంత తెలుగు విని తెలుగు శ్రేయ గారు మీరు పాడుతుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది మనసంతా. అంటే ఎన్నో రోజులు త్యాగరాయ గాన సభలో, నెల్లూరు టౌన్ హాల్లో విన్న కర్ణాటక సంగీతం, ఎవ్రీథింగ్ లైక్ అమేజింగ్ సింగర్ మీరు. నేను మీ వీడియో కూడా తీసుకున్నాను. నేను హిందీలో తీసిన మీరు పాడిన లతా మంగేష్కర్ తీసుకుని నేను ప్రీతం గారికి ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తాను, అంత అమేజింగ్ టాలెంట్ మీదని. సో థ్యాంక్ యూ. తప్పకుండా మేము ఖచ్చితంగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలిపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. సో మినిస్టర్ గారికి ఇంతసేపు ఉండి మమ్మల్ని ఆస్వాదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ఈ అవార్డు ఇచ్చినందుకు, ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాతే అందరికంటే దేవుడు. నా ఎస్కేఎన్ గారికి, నా స్నేహితుడు ఎస్కేఎన్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళారత్న అవార్డు గ్రహీత శ్రీమతి పద్మా దేవదాస్ గారు తమ స్పందన తెలియజేస్తారు. పంపించండి. అవుదా రైట్ ఓకే. हमारा
शुभ नामे